మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా. అయ్యా, ఈ 4 రోజులకు మమ్మల్ని చేర్చారు ప్రభు. మీరు తీగలు అంటున్నారు ప్రభు. అంటు కట్టబడకపోతే, మీరు నిలిచి వెళ్ళకపోతే అగ్నిలో పదవేయబడుతుందని చెప్తున్నారు. అయ్యా, అటువంటి దురదృష్టకరమైన సంఘటన మాకు అయ్యా, మీతో అంటుకట్టబడడానికి సహాయం చేయండి. అయ్యా, మీలో ఉండడానికి సహాయం చేయండి. నిలిచి ఉండడానికి సహాయం చేయండి. రెండు చేతులతో ప్రార్థన చేయండి. రెండు చేతులతో ప్రార్థన చేసుకోండి. మీకోసం చిన్న ప్రార్థన చేయబడుతుంది. దైవ సేవకులు మధ్యలో ఉన్నారు. మీకోసం చిన్న ప్రార్థన చేయబడుతుంది. ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ఏకీవించి ప్రార్థన చేయండి. ఏకీవించి ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలో మీరు ఏకీవించండి. అయ్యా, మేము అంటూ కట్టబడాలయ్యా, నిలిచి ఉండాలని కోరుకున్నాను. ప్రార్థన చేసుకోండి. ఎవరి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. మీకోసం చిన్న ప్రార్థన చేయండి. సరస్వతి కలిగిన మా ప్రభువా, మహోన్నత కలిగిన మా తండ్రి, ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఎంతో నడిపిస్తున్నాను ఆయన. ఒకప్పుడు వర్షం వచ్చినా, గాలి వచ్చినా, కరెంటు లేకపోయినా ఎంతో ఇబ్బంది పడుతున్న స్థితి నుంచి ప్రభా నీ నామం బట్టి ఎన్నో సమకూర్చారు. అంతేకాకుండా ఆత్మీయంగా బలపరచబడాలని అనేక దినాలు వర్తమానాలు విధించడం ద్వారా ఏర్పాటు చేసిన ఆయన. ఈ కూడికల ద్వారా ప్రతి ఒక్కరు కూడా దిద్దుకోవడానికి, ప్రతి ఒక్కరు కూడా సరిచేసుకోవడానికి, ప్రతి ఒక్కరు కూడా నీవులే జీవించడానికి ఉన్న లోపం మీద గ్రహించుకోవడానికి సహాయం చేయండి. ఈ ప్రాంతం జరుగుతున్న ఈ సేవను 30 గంటలుగా 60 గంటలుగా 100 గంటలుగా ఫలింపచేయండి. పరిశుద్ధాత్మ వర్షములు మా మీద, మంచువులు మా మీద తప్పించండి ప్రభా. ఈ సంఘం నుంచి, ఈ స్థలంలో నుంచి అనేక భక్తులు, అనేక శ్రేష్ఠులు పైకి లేవాలి ప్రభా. బుద్ధిగంతాలు సాక్షులు కాగలిగిన మంచి సుందరంగా ఈ సేవను అభివృద్ధి చేయండి. ఈ సేవను హస్తాలు బలపరచండి. ముందు జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చక్కగా ప్లేస్ లో కూర్చొని ఇరికిరితో కూర్చోవాల్సిన అవసరం లేదు. మాకు ఖాళీగా ఉంది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. మీకు ఆల్రెడీ మీకు చెప్తున్నాను. ఈ టెస్ట్ కనుక జరిగితే మీ సమస్త రోగాలు పోవునుగాక. ఇక్కడ పాట పాడాలి, హల్లెలూయా చెప్పాలి, స్తోత్రం చెప్తే చాలు. సర్వ రోగములు దేవుడు నివారణ చేయునుగాక. కొంతమంది చేతులు ఎత్తున్నారు. లిక్విడ్ ప్రొఫైల్కి వెళ్దామనే చూస్తున్నారు. హాస్పిటల్కి వెళ్దాం, ఎంఆర్ఐ స్కాన్, హల్లెలూయా చేతులు ఇంకా పట్టుకెళ్ళాలి, హల్లెలూయా. దేవుని మాటలు వినేటప్పుడు ఈ నోటి స్తుతియాగమే ఆయన కోరుకున్నాడు. మీరు స్తోత్రం అనంగానే హల్లెలూయా అనేదనుకోండి, మీరు టెస్ట్లో చేయించుకోవాల్సిందే. ముందు చెప్తున్నా, బాగా గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రం. చాలా మంది అటు ఇటు చూస్తున్నారు, కొంతమంది అటు ఇటు. నేను చూడను. పైన ఉన్నవాడు ఆల్రెడీ ఇక్కడ కెమెరా ఉంది, కనపడదు. అది అదృశ్యమైంది. ఎవరు హల్లెలూయా చెప్పారో ఎవరు చెప్పలేదో అది చూస్తుంది. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత బాధపడతారు అందరూ. నేను అదే చెప్తాను, తల్లిలందరూ చెప్తున్నా, మీ పిల్లలు ప్రార్థనకు వస్తున్నారో లేదో తెలుసుకోను. వాళ్ళు పెద్ద ఎదిగాక, వాళ్ళు ఏదైనా అయ్యాక వాళ్ళు చూసి ఏడవడం కాదు. ఏడ్చేది ఇప్పుడే ఏడవడం. మీ పిల్లలు ప్రార్థనకు వస్తున్నారా? మీకు సంబంధించిన వాళ్ళు ప్రార్థనకు వస్తున్నారా? వాళ్ళు దేవుడి వాక్యం వింటున్నారా అని ఆలోచించుకోండి. అంతా పోయాక, నాశనం అయిపోయాక వాళ్ళ గురించి ఆడవద్దు. వాళ్ళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రార్థనలో ఉన్నారా? ఎప్పుడైనా మీ పిల్లవాళ్ళని ప్రార్థన రాకపోతే మీరు ఎందుకు రావట్లేదు అని అడుగుతారా? అస్సలు అడగండి. మీరు కొత్త వచ్చాడు అంతేంటి ప్రార్థన అంటే చెప్పండి. లెక్కలేంది అది. లెక్కలేని దాన్ని వాళ్ళు ఏమవుతుంది, మన పిల్లలు మనం అడగట్లా. మొక్క కనుక వాళ్ళు ఉంచేవరకు మానైనప్పుడు కూడా వంగుతారు. మొక్కప్పుడే వంగనప్పుడు మానైనప్పుడు ఎందుకు వంగుతారు వాడు? ఆ తర్వాత వాళ్ళు చూసి కావాలి మరి చెప్పండి ఏడవ. ఆ ఏడ్చే పని లేకుండా అంటే ఎప్పుడు నుంచైనా గుర్తు నేర్చుకోండి. మన పిల్లలు ప్రార్థనా మందిరంలో ఉంటున్నారా? స్తోత్రాలు చెప్తున్నారా? ఇంటి దగ్గర ఉన్నారా?
ఇవన్నీ చేయాలి. నేను కాదు వాక్యం చెప్పేది మన అయ్యగారు చెప్తారు. చాలా కాలం నుంచి నాకు దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి పరిచయం. మేమంతా కాలేజీ చదువుకున్నప్పటి నుంచి పరిచయమే. చాలా ఉన్నతమైన ఆలోచన కలిగి దేవుని మీదే ఆధారపడే వ్యక్తి. ఇది ఆయన ఉన్నారని చెప్పడం కాదు, మా హృదయాల్లో ఆయన గురించి దాచి ఉంచిన నిజం. దేవుని మీద ఆధారపడే వ్యక్తి, దేవునితో సహవాసం చేసే వ్యక్తి, మాటలోను ప్రవర్తనలోను అన్నిటిలోనూ ఎంత పేదరికమైనప్పటికీ, ఎంత గొప్పవాళ్ళైనప్పటికీ ఒక మంచి దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. అందుకే మన సంఘాల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరిని అసలు ఎప్పుడు నేను తీసుకురాను. నిజంగా తీసుకురావచ్చు, కానీ ఏంటంటే ఏ రోజైతే మన సంఘం పెంకిటిల్లో ఉన్నప్పుడు వచ్చారో, ఎప్పుడైతే వర్షాలు కురిసినప్పుడు వచ్చారో, ఎప్పుడైతే వీధులు చెప్పిన వీధుల్లో ప్రార్థన వచ్చారో వాళ్ళని మాత్రమే నేను మధ్య తీసుకొస్తాను. ఎందుకని వాళ్ళ పాదాల వలన, వాళ్ళ మాటల వలన నిలబడింది. అదే మన డబ్బులతో నిలబడి కాదు. హల్లెలూయా. మనలో ఇంకా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఈ మందిరం ఇంత అభివృద్ధి చెందింది అంటే మన దైవ సేవకులు మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు మన మేలు కోరారు. ముందు ఈ సంఘం బాగుపడాలయ్యా, ఈ సంఘంలో అనేక మంది భక్తులు లేవనెత్తాలయ్యా అని వాళ్ళు చేసిన ప్రార్థన ఈరోజు మనం నిలబెట్టింది. సోదరులారా, మన మధ్యన వర్షమయ్య గారు ఉన్నారు. మరి చక్కగా మనం చప్పలు కొడుతూ ఆయనకి ఈ కార్యక్రమం క్రీస్తునందు ప్రియులారా, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. 2012 నుంచి ఇక్కడకు ప్రతి కూడికి ఉండటానికి ప్రభు ఇచ్చిన ఆధిక్యత, ప్రభు ఇచ్చిన అవకాశం బట్టి ఎంత ప్రభు సృష్టిస్తూ ఉన్నాను. ఇప్పటికే కొంతమంది దైవజనులు ఇదే అంశంలో ధ్యానించుంటారు. అంటే మరలా ఎందుకు ధ్యానించాలంటే, బియ్యం రైస్ నుంచి కొందరు వండుకొని ఆహారం అన్నం తయారు చేసుకుంటారు. అదే రైస్ని పిండి గాడించి అరిసెలు వండుకుంటారు. అదే పిండిని శనగపిండిలో వేసి పొడి వండుకుంటారు. అదే రైస్తో పాయసం చేసుకుంటారు. అదే రైస్ వండటం కుదరక దెబ్బలు తినేవాళ్ళు కూడా. రైస్ ఒకటే కానీ దాని వండే విధానంలో పదార్థ టేస్ట్ మారిపోతుంది. దీని అర్థం వాక్యం చాలా రెండంచుల కట్టం. అది మీకు బోధిస్తున్నప్పుడు మాకు కూడా తిరిగి బోధిస్తూ ఉంటారు కనుక ఏదో ఒకటి బోధించడానికి ముందుకు రామన్నమాట. చూడండి, నన్ను దైవ సేవకులుగా అభిమానించి ప్రయత్నించినటువంటి చక్రవర్తి గారిని బట్టి, కుటుంబ సభ్యులను బట్టి శోధిస్తున్నాను. వారి మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే సంఘమంతాన్ని బట్టి మీరు మన మొదట్లో చిన్న మందిరం ఒక్క వర్షం వస్తే గాలికి టెంట కొట్టుకుపోయే స్థాయి నుంచి ప్రభు అద్భుతమైన స్థాయి మందిరాన్ని అనిపించాడు. ఇంకా ఈ సేవ 30 60 100 ఫలించాలి. ఇంకా భౌతికంగా కూడా స్థలపరంగా కూడా అన్నమాట. దీని ఆశ, ఆకాంక్ష. అంటే పెద్ద పెద్ద కూలి చాలు కదా అది. కాబట్టి ఈ సందర్భంగా ఒక మూలవాక్యం చదువుకున్న యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయము 5వ వచనం. అంటే 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాలో నిలిచి ఉంటాడో, నేను ఎవరిలో నిలిచి ఉందునో వాడు బహుగా ఫలిస్తాడు. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. నాలో ఎవడు నిలబడి ఉంటాడో, నేను ఎవరిలో నిలబడి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధులకు మా తండ్రి, మహోన్నతుడు మా దేవ, ఈ రాత్రి కాలం వరకు నీ పాదములు కొందరు ప్రభావ. గత కొన్ని దినాల నుంచి ప్రార్థన జరిగిస్తున్నాం.
రేగులపాటు ప్రార్థన పండుగల కొరకే నీ వందనాలు. ఇంతగా దైవస్థం అద్భుతంగా వాడుకున్నావు తండ్రి. అల్పుడను అయోగ్యుడను నన్ను జ్ఞాపకం చేసుకోనండి. పరిశుద్ధాత్మ నాగరించండి ప్రభా. మీరు మీ చిత్తమును నాకు బోధించండి, మాకు బోధించండి. వెనకల చెవులు గ్రహించే మనసు అందరూ దయచేయండి ప్రభా. నేను సేవకుడను, వాక్యము నీది, ప్రజలు నీవారు. నేను నీ సేవకుడను ప్రభా. నన్ను నీ సమర్పించుకొచ్చుండగా నా నాలుగును హృదయం ముట్టి నాతో మాకందరితో మాట్లాడండి. యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ దేవుడు మనకు ప్రేమించి ఈ మధ్యకాలంలో మంచి మందిర ఓపెనింగ్ దేవుడు ఇచ్చాడు, అంటే డెడికేషన్ చేయించాడు. ప్రియులారా ఆలోచిద్దాం. ఇక్కడ యోహాను సువార్తలో ప్రభు చెప్పింది ఏంటంటే ద్రాక్షవల్లి నేను అర్థమవుతుందండి. నేను యేసు ప్రభు మత్తయి సువార్తలో మత్తయి యేసు ప్రభుని యూదులకు రాజుగా చూపించాడు. అదే మార్కు సువార్తలో మార్కు యేసు ప్రభుని ఆయన్ని సేవకునిగా చూపించాడు. లోక సువార్తలో యేసయ్యను మనుష్య కుమారుడిగా చూపించాడు. యోహాను సువార్తలో యేసయ్యను దేవుని కుమారుడిగా చూపించాడు. యోహాను అంటే యెహోవా యొక్క దానమని, యెహోవా కృపని అర్థం. చూడండి, ఇతను చెప్పినటువంటి స్టేట్మెంట్ మనం ఎందుకు నమ్మాలి అంటే ఇతడు దేవునికి యేసే రోమును ఆనుకున్నవాడు, అంటే ఎక్కువగా ప్రేమించిన వాడు అర్థం. తర్వాత అందరూ కూడా శిలువ దగ్గర పారిపోయినప్పుడు పేతురు లాంటి వాళ్ళు కూడా పారిపోయిన సందర్భంలో యేసు ప్రభు దగ్గర శిలువ దగ్గర ఉన్నవాడు కనుక అని చెప్పే మాట మనం నమ్మొచ్చు. అపొస్తలుల కార్యాలు 4:11లో పేతురు యోహాను దేవుని చూసినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి వారు యేసుతో కూడా ఉన్నవారు గుర్తెరిగారు. అంటే యేసుతో ఉన్నవాడు కనుక ఈ విధంగా రాయగలిగాడు. వీళ్ళు గమనించండి, నేను ఇలాంటి వాడిని చెబుతున్నాడు. యోహాను యేసు ప్రభువును గురించి కొన్ని సంగతులు చెప్పాడు. ఒకటి చూసినప్పుడు 1:1లో ఆయన ఏమని చెప్పాడు తెలుసా? యెహోవా యొద్ద ఉన్న వాక్యము. 9:1-9లో యోహాను చెప్తున్నాడు ఆయన నిజమైన వెలుగు. అంటే యేసయ్యను గురించి యోహాను చెప్పేటువంటి మాటలు అవి. అదేవిధంగా 14వ వచనంలో యేసు ప్రభు కృపా సత్య సంపూర్ణుడు అని చెప్పాడు. 18వ వచనంలో ఆయన అద్వితీయ కుమారుడు, రెండులా అనిపిస్తున్నాడక, రెండు కాదు, నిజుడు కాదు, అద్వితీయుడు అని చెప్పాడు. ఎవరో? యోహాను. యోహానుకి చెప్పాడంటే 29వ వచనంలో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు. అంటే యేసయ్యను గురించి తన అభిప్రాయాన్ని ఇలా ప్రకటించాడు. అయితే యేసు ప్రభు తనలో గురించి తానే చెప్పుకున్నాడు. ఆలోచించండి, యేసు ప్రభు అంటే ఒకసారి నన్ను గురించి నేను సాక్షించున్నాను, ఇది సత్యమే. యేసయ్య తన గురించి ఏమో సాక్ష్యం చెప్పుకున్నాడు. ఇలా ఆలోచించండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో నేను జీవాహారము నేనే, నా ఎక్కకొచ్చు వాడు ఏం మాత్రం ఆకలి కొనడు, నా విశ్వాసం వాడు ఎప్పుడు దప్పికొనడు. అంటే జీవాహారము నేనే. ఆలోచించండి, ఒకసారి ఎంఏడి సైకాలజీ క్లాస్ లో ఒక ఆయన చేస్తున్నాడట, దేవుడు పొగరనుకుంటా నేనే దేవుడు నేనే ప్రభు నేనే అంటాడంటే, అప్పుడు ఫ్యామిలీ దేవ సేవకుడు అక్కడ ఎంఏడి చేస్తున్నాడు. ఎవరంటే అసలు తండ్రి వచ్చిన మీ నాన్న అంటే తప్పే ఉంది. ఒకసారి నవంబర్ 14వ తారీఖున నెహ్రూ గారి పుట్టినరోజుకి ఆయన హాస్పిటల్లో మానసిక రోగులకు లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ బ్రెడ్ పంచి పెడతారట. ఎవరో? నెహ్రూ గారు. ఎందుకంటే తన పుట్టినరోజు కాబట్టి. ఆ వ్యక్తికి వెళ్తున్నప్పుడు మానసిక రోగి కూర్చోడన్నాడట. మేము చూసుకుంటా ఎవరంటే ఎవరమే అన్నాడట. ఎవరు? నెహ్రూ గారు. నేను ఈ దేశ ప్రధాని, నా పేరు నెహ్రూ అంటారు. నన్ను అడిగారు, ఈ దేశ ప్రధాని అన్నాను, నువ్వు పిచ్చోడు నాకు తీసుకుని జైలు పడేశాను. అవును, దేశ ప్రధాని కానివాడు అంటే పడేస్తారు, దేశ ప్రధాని అయినవాడు ప్రధాని ఎందుకు పడేస్తారు? దేవుడు అనటానికి అర్హత లేనివాడు దేవుడు అంటే అతను నమ్మకూడదు. కానీ దేవుడు అనటానికి అన్ని లక్షణాలు ఆయన ఉన్నవి. పాపం లేనివాడు పుట్టుకలో కానీ, జీవితంలో కానీ, నడకలో కానీ, చివరికి మరణంలో కానీ ఎక్కడ కూడా దోషారోపణ చేయటం ఎక్కడ అవకాశం లేకుండా పవిత్రంగా పడినటువంటి వాడు. ఇలా యేసు ప్రభు నేనే, ఎవరంటైనా నేనే జీవాహారము, నేనే జీవించటానికి ఆయన
నా శరీరంలో ఆహారం ఇచ్చిన వాడు, నా శరీరం తిని నా రక్తం తాగేవాడు, నిత్య జీవం గలవాడు. అంటే మన కొరకు మన జీవింప చేయడానికి తాను అర్పించుకున్నవాడు, బలియాగమైపోయినటువంటి వాడు. మీరు గమనించండి, వాస్తవంగా మనం ప్రేమించడానికి మన దగ్గర ఏ క్వాలిఫికేషన్ కూడా లేదు. అయినను దేవుడు తన వాక్యం ప్రేమించాడు. ప్రభు నేను జీవాహారం, నేను రెండో చెప్తాను చూడండి. యోహాను సువార్త 6:41 నేను పరలోకం దిగి వచ్చిన ఆహారము అంటే అది యేసయ్య యూదులకు చెప్పాడు. ఈ ఆహారం అంటే ఇది పరలోకమును దిగి వచ్చిన ఆహారము. యోహాను సువార్త 7:37 యేసు నిలచి ఎవడైనా దప్పుకొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవలను. అంటే దప్పిగా తీర్చేటట్టువాడు, ఆకలి తీర్చేటట్టువాడు. ఒకసారి ఒక ఆమె యేసు ప్రభు నమ్ముకుంది, మానవసు పొందింది, బాప్తిసం పొందింది. అయితే ధనవంతుడు ఆమె బహుగా శోధిస్తా ఉన్నాడు. శోధిస్తా ఉన్నప్పుడు కొంచెం మేమాంసలు పడిపోయింది. ప్రభు చెప్పాడట, నేను ఇచ్చుని త్రాగువాడు ఇక ఎన్నడూ తప్పిపోయాడు. ఆ మాట యేసు ప్రభు యొక్క జీవజలం తాగితే మరలా వాడు ఆమె వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. తన జీవితంలో వదిలి పెట్టొచ్చి ఏ పాపాన్ని కూడా చేయకూడదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రభు నీ దప్పిక తీర్చేవాడు నేనే, నీ ఆకలి తీర్చేవాడు కూడా నేనే. యోహాను సువార్త 10:11 నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపాడుతున్న గొర్రెల కోసం ప్రాణాన్ని పెడతాను. నేను దాక్షలు అన్నాడు కదా, ఇంకేం చెప్పాడా దానికోసం చెప్తాను మిమ్మల్ని. నేను గొర్రెల లాంటి మీకు మంచి కాపరిని. ఎలా కాపాడు తెలుసా? గాఢాంధకారములో సంచరించినను ఏ అమ్మాయిని భయపడకుండా ఆయన కాపాడుతాడు. గమనించండి, తినటం ఆహారమును ధరించిన బట్ట నుంచి అద్భుతంగా ప్రభువును కాపాడుతాడు. కాబట్టి ఆలోచిస్తే ఆయన మంచి కాపరి. ఎవరు మంచి కాపరి? మన కాపరి మంచి కాపరి అయ్యండి. మన కోసం తన ప్రాణాన్ని పెడతాడు. ప్రభు తన గురించి చెప్పుకుంటున్నాడు ఏమంటే యోహాను సువార్త 14:6 అందుకు యేసు నేను లేక నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. ఆయన ఎవరట? తన గురించి తను ఏమి సాక్ష్యం ఇస్తున్నాడు అంటే, తన గురించి తను ఏమి స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే జీవాహారము నేనే, మార్గము నేనే, సత్యము నేనే అని చెప్తున్నాడు. ఆయన తన గురించి తను చెప్పుకుంటున్న మరొక మాట ఏమంటే యోహాను సువార్త 8:12 యోహాను సువార్త 8:12 అప్పుడు యేసు ప్రభు ఇలా చెప్తున్నట్టు ఏమంటే నేను నా విశ్వాసం ఏంటా? నేను ద్రాక్ష సేవలు ఒక్కసారి అలా ఆయన అన్నాడు నేను వెలుగైనాను, నన్ను వెంబడించు వాడు చీకట్లు నడవక జీవం కలిగి యేసు ప్రభు ఎవరట? ఆయన లోకానికి వెలుగు. గమనించండి, మనుషులు కామాంధకారములో, గాఢాంధకారములో, మరణాంధకారంలో నిండిపోయారు. పరిశుద్ధత అనేది అక్కడ లేదు. ఈరోజు పవిత్రంగా బ్రతకనంటే మనుషుల్లో నమ్ముకునే స్థాయికి వచ్చే పరిశుద్ధంగా ఎవరు బతుకుతున్నాడండి? అర్థవుతుందా? ఒకసారి మాస్టర్ గారింటికి నేను 17-18 ఏళ్ళ వయసప్పుడు అక్కడికి మామూలు పని వెళ్ళా. ఆయన అటు తిరిగి కాలు మీద కాలు వేసుకుని సూర్యుడు తాగుతూ కనపడ్డాడు. వెంటనే నన్ను చూసి బయట పారేసి బాబు ఏంటి వచ్చావు అని ప్రార్థన చేసుకుంటాను, మందిరంలో నాకు తాళం ఇస్తారేమో అని చెప్పాను. అతడు ఆ విధంగా దేవుని సేవ తింటూ, దేవుని యొక్క ఆహారం తింటూ సరిగా సేవ చేయబడటం వల్ల అతను కూడా విచారైపోయాడు. అతను బట్టి ఒక ఆమె అకాల మరణం పొందింది. పిచ్చివాడైపోయాడు. దేవుని సేవ పవిత్రమైంది. ఎంతగా భయపడతామో, ఎంతగా పవిత్రంగా జీవిస్తామో అంతగా దేవుడు దీవిస్తాడు. వీళ్ళు గమనించండి, దేవుని ఎట్లా గడగడలాడుతూ, అందుకనే కీర్తన 2:11 ఏముందంటే గడగడలాడుతూ ఆయనను సేవించాలి. ఇదో సామాన్య వ్యక్తి కాదు. ఈ రోజు మోడీ గారు విజయవాడ వస్తున్నాడు అంటే ఎప్పటి నుంచి ఏర్పాటు? భారీ ఏర్పాటు. గమనించారా? మరి పరలోకం భూలోకం కలగజేసిన దేవుడు మాట మాత్రం సెలవించడం ద్వారా సమస్తాన్ని కలగజేసిన దేవుడే మన ఎందుకు వచ్చాడంటే మనం ఎంత భయపడాలి, ఎంత ఆయనను ప్రేమించాలి. చూడండి, యెహోవా అనే మాట పలకాలంటే ఇజ్రాయేలీలు ఏం చేస్తారట? నోట్లో నీళ్లు పోసుకొని కుక్కులుంచి యెహోవా అంటారట. అర్థవుతుందా? బైబుల్ ఎలా పట్టుకోవాలి? పేడ తీసుకొచ్చి ఆ పైపే కడుక్కుంటూ కాదు. అర్థవుతున్నారు? చేతులు శుభ్రంగా కడుక్కొని, ఎందుకంటే దేవుని మనం ఎంత ప్రేమిస్తామో అంత దీవిస్తాడు. ఒకసారి ఎలిజబెత్ మహారాణి అనేటువంటి ఆమె ప్రపంచంలో చాలా దేశాల పరిపాలన చేస్తా ఉంది.
అనే కొన్ని రోజులకు అర్థం కాక ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు ఒక స్త్రీ అయిన కూడా ప్రపంచం ఎన్ని దేశాలు ఎలా పరిపాలన చేస్తున్నావు, వాటిదే రీజన్, కారణం ఏంటి అడిగినప్పుడు ఆమె సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళి బంగారు పళ్ళలో బైబిల్ తీసుకొని పెట్టుకొని వచ్చి, దిస్ ఈజ్ ద రీజన్, ఇది కారణం, నేను అభివృద్ధి పొందిన కారణం ఇదేం చెప్పడం జరిగిందట. దేవుని వాక్యం ధ్యానిస్తున్న కొద్దీ అలాంటి అద్భుత అనుభవాలు కలుగుతూ ఉంటాయి. గమనించండి, ప్రార్థనకు సమయం పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ప్రార్థన కాదు, ఉదయకాలం గంట ప్రార్థన చేయాలి, సాయంకాలం గంట ప్రార్థన చేయాలి, ఇంక అవకాశం ఉంటే ప్రార్థన చేస్తుండొచ్చు. కానీ ప్రార్థన గురించి ఏం చెప్తున్నా ఇక్కడ, ఒక సమయం పెట్టుకోవాలి. అంతేకాదు ప్రార్థన చేయాలనుకున్నాడు చేయలేదు, ఇప్పుడు తెలుసలేదో ఖచ్చితంగా వాక్యం చదవటానికి ఓపెన్ చేసినప్పుడు ఫోన్ వస్తాను, రింగ్ రింగ్ రాదు. ఎంత ఫోన్ చేస్తాడంటే, అక్క ఏం చేస్తాం అక్క, ఏం కూర పొద్దున్న ఆడిన కూరంటే అక్కడ కూర అన్న అనుకోండి, నాకు పాప వచ్చిందా, నువ్వు ప్రార్థిస్తుందేమో అంటే ఇది అనవసరంగా మనం డిస్టర్బ్ చేయటం కదా. సాతాను మనుషులు ప్రేరేపించి దేవుని యొక్క ఉండకుండా చేస్తున్నారు, దేవునితో సహవాసం చేయకుండా చేస్తారు అనమాట. కాబట్టి ఎవరైనా ఆయన లోకానికి వెలుగు, ప్రభు తన దూతను ఏం చెప్పుకున్నాడు, నేను లోకానికి వెలుగు, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవడు కానీ జీవం పేరు కలిగి ఉంటాడు. ఆలోచిద్దాం. అదేవిధంగా యోహాను సువార్త 11:25 యేసయ్య చెప్తున్నాడు కదా, పునరుద్ధానము నేనే, జీవము నేను. అంతవరకు చనిపోయిన వాడు ఉన్నాడు తప్ప, సమాధం చేసుకున్నాడు తప్ప, చనిపోయి లేచినాడు ఎవడు కూడా లేడు. ఆ మధ్య 30 ఏళ్ల క్రితం మా మహారాష్ట్రలో బాగా చెప్పాడట, నన్ను సమాధి చేయండి, నా యేసు నేను జూన్ 1 తారీఖు సమాధి చేయండి, 30 ఏళ్ళ లేస్తని చెప్పాడట. ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిపోయింది ఎగల. అతను మాట్లాడి చెప్పండి. కాబట్టి యేసుప్రభు చనిపోయింది ఎవడే కాదు, చనిపోయి మరణాన్ని పాతి పెట్టి బయటకు వచ్చిన దేవుడు. ఆయన ప్రభు అంటాడు, నేనే పునరుద్ధానము, నేనే జీవము. చూద్దాం యోహాను సువార్త 13:13 ప్రభు అన్నాడు కదా, నేను మీకు బోధకుడు. ఆయన చెప్పండి, ఆయన బోధకుడు ప్రభు. అనేక సార్లు మార్గం తప్పుతున్నప్పుడు ఆలోచించండి, మార్గం తప్పుతున్నప్పుడు ఇలా చేయొద్దు చెప్పినటువంటి వాడు బోధకుడు. ఆయన మన బాగా భరించేవాడు. మార్గం తప్పుతున్నప్పుడు ఏం చెప్తాడు తెలుసా, నీ వాళ్ళకి అలాగా నడవని చెప్తాడు. ఒకసారి గమనిస్తుడు పీజీ చేసిన వ్యక్తి ప్రార్థన చేసుకుంటే ప్రభు చెప్పాడట, తన యజమానులు చెప్తే కలిగి ఆరాధన చేయకపోతే అధికమైన దెబ్బలు తగ్గుతాయని చెప్పాడు. లోకస్వార్త రాయబడిన మాట అప్పుడే అర్థమైంది. తను ఎక్కడ దేవునికి విరోధంగా జీవిస్తున్నా అర్థం చేసుకొని ఆ బలహీనత విడిపించబడటానికి ప్రభు సహాయం చేశాడు. పిల్లరా, యవన కాలంలో నిన్ను సాతాను బహుగా శోధిస్తుంది. నువ్వు కింద పడిపోయే వరకు నువ్వు శోధిస్తూ ఉంటుంది. శరీరంలో రెచ్చగొట్టేస్తుంది. అర్థమవుతుందా? టీవీలు చూడమని, సీరియల్ చూడమని, ఆ పుట్టిన మాట చెప్పుకోమని, దేవునికి ఇష్టము కాకుండా చాటింగ్ చేయటం, ఇలాంటి వాటి చేయటం సాతాను ప్రేరేపిస్తుంది. కనుక యవన కాలం భద్రంగా దాచుకునేవాడు వృద్ధాప్యులు సుఖపడతారట. ఇప్పుడు బాల్యకాలం నుంచి తనలో ఆ నెలకు 1000 రూపాయలు దాచుకున్నారు అనుకోండి, వృద్ధాప్యం వచ్చే వారికి డబ్బులు ఏంటంటే అదేవిధంగా పరిశుద్ధతలు దాచుకుంటే వృద్ధాప్యంలో బహుగా సుఖపడతారు. కనుక ఆయన మన బోధకుడు. ఏసేవరు, నేను మీకు బోధకుడను, నేను మీకు ప్రభు. ఇప్పుడు చూద్దాం, ఎంతవరకు ఏం చెప్పి మీకు ఆయన నేను జీవాహారమును. తర్వాత ప్రభు ఉన్నాడు, ఎవరికైనా తప్పుకుంటే నా దగ్గరకు రండి, నా దగ్గరకు వస్తే మీకు దగ్గరకు తెలుస్తాను. నేను మంచి కాపరిని, నేను సత్యమును, జీవమును, మార్గమును. అంతేకాదు పునరుద్ధానమును, జీవమును. నేను లోకానికి వెలుగును. నేను మీకు బోధకుడను, నేను మీకు ప్రభువు. దానితో పాటు కదా, నేను నిజమైన ద్రాక్షావల్లి, దానిలో కనెక్ట్ అయిన తీగలివి. ఒకవేళ కజ్జి పట్టారు అనుకోండి, మీరు పక్కనే ఉన్న మీరేపోతారు, ఎండిపోతారు, వాడిపోతారు. సహజంగా మీకు తెలుసు కదా, మొక్క నుంచి తీగ మొక్కలు ఉంటాయి. మామిడి చెట్టు వేరు, బీర మొక్క వేరు. తీగ మొక్కలు ఉంటాయి, అది కారణం చిన్నగా ఉన్నప్పుడు కూడా పక్కనే ఉన్న తీగను కనుక కట్ చేసేవనుకోండి, దగ్గరగానే ఉంటుంది, కట్ అయిపోయింది. సంఘంలోనే ఉంటాడు, సహవాసంలో ఉంటాడు. అర్థమైందండి. బాప్తిస్మం తర్వాత అన్ని సంఘానికి పాల్గొంటాడు, బాప్తిస్మం మాత్రం పొందాడు. అర్థమవుతుందా? అదే నిలబడలేదని చెప్పేసి బాప్తిస్మం పొందలేకపోతాడు. నువ్వు నిలబడటం కాదు, పడకుండా నిలబెట్టగలిగే వాడు యేసు ప్రభువే. ఆ రక్తముతో కడగబడిన తర్వాత మనం తీసుకున్న బలారాధన, ఆ శరీరంలో రక్తం కనుక పాపం పడకుండా నిలబడుతుంది. కనుక నిలబడేవాడు నువ్వు కాదు, పడకుండా నిలబెట్టేటువంటి వాడు ఆయన. కాబట్టి మనము మన దేవునికి మనం సమర్పించుకోవాలి, సబ్మిట్ చేసుకోవాలి. ప్రభు చెప్తున్నాడు, ద్రాక్షవల్లి నేను,
తీగలు మీరు నాలో నిలుచుంటే ఫలిస్తారు, మీరు నిలబడలేకపోతే వెళ్ళిపోతారు. నాలో రెండు తీగలు పడుతున్నాయి. ఏమంటే ఒకటి ఫలించే తీగ, పనికిరాని తీగ. పనికిరాని తీగలను ఆయన తీసి పారేస్తాడు. ఎందుకని? ఫలించేది ఎక్కువగా ఫలించాలి. ఆలోచించండి, దేవుడు మన పట్ల కొన్ని ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటాం అన్నమాట. 10th అయిన తర్వాత మనం ఏమంటాం, అమ్మా ఇంటర్మీడియట్లో జాయిన్ చేస్తున్నా, డబ్బులు లేక రాజమండ్రి తిరుమల పెడుతున్నా 2,50,000, ఏం చేస్తావు బిడ్డ, లేకపోతే నారాయణలో పెడుతున్నా, ఏం చేస్తావు బిడ్డ, అవి ఖచ్చితంగా నేను వార్తలు రావాలని కొంచెం ఆశ పెట్టుకొని పంపిస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి రాసుకుంటా, సోది మాట చెప్పుకుంటూ ఉండి సభకు పోతే ఆఖరికి పాస్ అవుతుంది. నీ మీద అంత ఖర్చు పెట్టడం అవసరమా? తల్లికి తండ్రికి ఒక అంచనా ఉంటుంది. అదే విధంగా నువ్వు గొప్పగా భరించాలని, నువ్వు తల ఎత్తుకొని తిరగాలని. కాబట్టి ఆలోచించండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఐఎస్లో ఒక అతనికి గొర్రెలు కాసుకుని వారి కుమారుడు ఐఎస్ అయితే వాళ్ళ నాన్నకు మామూలు సంబరం లేదు. బాగుపడితే ఎక్కువగా సంతోషించే దేవుడు, రెండవది దేవుడి సేవకులు, మూడవది నీ తల్లిదండ్రులకు సంతోషపడతారు. కనుక అందుకోసం నీకోసం ఎంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంతో వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, ఎంతో నీకోసం నీ మీద వాళ్ళు నీకోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుడికి ఉద్దేశం అంటే మనం ఆయనలో నిలిచి ఉండాలి. అర్థమవుతుందా? ఆయనలో నిలిచి ఉన్నప్పుడు మనం ఏమవుతామట, బహుగా ఫలిస్తున్నాం. ఆయనలో నిలిచినటువంటి ఏంటి? బైబిల్ పట్టుకుని నిలబెట్టమా? ఓకే. లేదా అక్కడ బైబిల్ పట్టుకుని నిలబెట్టడం, మెడలో సెలవు ఉండటమా, గుడిపై సెలవు ఉండటమే కాకుండా, అది తప్పంటే నేను సెలవు పెట్టుకోవద్దంట్లా. అర్థమవుతున్నా? క్రైస్తవ పేరు పెట్టుకోవడం తప్ప కాదు. అర్థమవుతుందండి? కాబట్టి ఆలోచించినప్పుడు దేవుడికి నిలబడటం అంటే ఏంటంటే, ఇవి వచ్చి మేము ఒక మన మందిరం ఎదర స్థలం మందిరం పెంచడానికి అడిగితే స్థలం లేదు కాబట్టి అక్కడ పెంచుకోవడం ప్లాన్ చేశాం. అది కూడా వేసేసాం. మా భాస్కర్ గారు ఏముందంటే, నాకు రాత్రి యేసు ప్రభువులకు తెల్ల బట్టేసి ఒక ఆయన వచ్చాడు, కాబట్టి పెంచాక స్థలం సాధగా అంటున్నాడు, కాబట్టి మనం పెంచుకుంటే బాగుంటుంది. పెంచుకుంటే లేదు, చెట్టుకి అక్కడికి వచ్చింది అనమాట. ఈ చదువు పెంచితే కాబట్టి అడిగితే అవతల రైతు ఇస్తానని ప్రభు చెప్పాడు. అంటే నువ్వు చెప్పే నాకు స్థాయికి అందట్లేదు అని మాకు వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు దానికి ఒప్పుకున్నారు. గమనించండి, దానికి సంబంధించినటువంటి దాదాపు 90% అమౌంట్ కట్టేసాం. కొంచెం ఒక 10% కట్టాల్సి ఉండి మేము హౌస్లో పెడతాను ప్లాన్ చేసాం. అది ఏమిటంటే వచ్చిన ఆయన ఏమంటే, పాస్టర్ అంటే రోజు ఎవరండి తెలిసి పాస్టర్ చెప్పాలండి, ఏం చెప్పలేను ఇదని చెప్పండి, పాస్టర్ అని చెప్తారు. పాస్టర్ అంటే ఎవరో, పాస్టర్ డబ్బులు శాఖని గేమ్లోనే చెప్తారు. పాస్టర్ అంటే ఎవరండి అంటే నిలబడతామా లేదని చెప్పి సార్ విడుకుండా శోధిస్తుంది. నేను జీవితంలో నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఫస్ట్ ఇంటర్లో ప్రభు నమ్ముకున్నాను. సెకండ్ పరీక్ష రాస్తున్నప్పుడు ఏమో తెలుసండి, అప్పుడు అక్కడ లెక్చరర్స్ అందరూ కూడా స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ చేసినప్పుడు బ్యాంకు ఉద్యోగస్తులు ఎన్జిఓస్ని మాకు ఇన్విలేటర్ చేశారు. వాళ్ళు ఏమంటే, ఈ రోజు రేపు మాకు దూరం అని చెప్పేసి రాసుకుని వదిలేస్తారన్నమాట. లేదు, పుస్తకాలు పెట్టుకొని సంవత్సరాలు రాశారు. ప్రభుత్వాలు సస్పెండ్ చేసింది. వాళ్ళ కదా నాకు కదా ఉంది. అర్థం చెప్పేది నిలబడతావో లేదని. అంటే నీ సెక్టర్లో, నీ యొక్క రంగంలో, నీకు ఉన్నటువంటి పరిధిలో నువ్వు చేసే డ్యూటీలో రకరకాలుగా చూపిస్తుంది. మనం తెలుసు, మనం దేవుడు నిలబడాలి. తీరదా? దేవునికి నిలబడటం అంటే చూడండి, యోహాను సువార్త 5:38. ఇంతవరకు యోహాను సువార్తలోనే చెప్తున్నా. యోహాను సువార్త 5:38 ప్రభువుకు నిలబడటం అంటే ఏంటంటే, ఆయన ఎవరిని పంపానో ఆయన నమ్మలేదు కనుక వాక్యం నిలిచి ఉండలేదు. కనుక ఎంత వాక్యం నిలబడాల. ఈ చెబుతా ఏంటో, ఈ చెబుతో కుదిరి మధ్యలో మన మెదడుగా ఈ చెవికి మధ్యలో ఉంది, మెదడు కదా అంటే ఆలోచించట్లా. వాక్యం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ వినాలి, అనకూడదు. వాక్యం వారు ఎంత విన్నా వాక్యం వారి హృదయాల్లో నిలవాలా. రెండో చెప్తా చూడండి, యోహాను సువార్త 8:31. నేనేం చదువుతానంటే, కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో చెప్తున్నాడు. ఏమన్నాడు? మీరు నా వాక్యం నిలిచిన వారు కనుక అయితే నిజముగా శిష్యులయ్యండి, సత్యాన్ని గ్రహిస్తారు. అంటే దేవుడు నిలబడటం ఏంటి? ఆ శిష్యులుగా పట్టుతారు. అంటే శిష్యులు అంటే చెప్పినట్టు వినాలి. పూర్వకాలంలో బౌద్ధుల కాలంలో ఒక సిస్టమ్ ఉండేదట. ఎవరైతే 8వ సంవత్సరంలో అతను ఉపనయనం చేసి చదువుకోవడం వదిలిపెట్టేసేవాడు. అప్పుడు అతను ఏం చేయాలి సార్, ఆ వయసులోనే ఆ గురువుగా చెప్పినట్టు చేసి ఆ పెండకాలు తీసి గుడ్లు మేపి ఊరొక్కటి అడుక్కొని వచ్చి ఆహారం గురువు గారు పెట్టిన తర్వాత తినాలి. అర్థమవుతుంది.
అంటే శిష్యుడు అంటే ఏంటి? బోధకుడు గురువు చెప్పినట్టుగా తప్ప తాను హక్కులు కలిగి ఉండకూడదు. నిజంగా మీరు వాక్యం నిలబడిన వాళ్ళు కనుక అయితే మీరు ఏం చేయాలి? శిష్యులుగా ఉండి దీన్ని సత్యాన్ని గ్రహించాలి. తర్వాత నిల్చుండడం చెప్తూ చూడండి, గలతీ పత్రిక 5:1, గలతీ పత్రిక 5:1, ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, ఎలా నిలవాలి? స్థిరంగా నిలిచి. బాల్యకాలంలో చక్కగా నిలబడతారు. వివాహం ఎట్టగా జరిగిన తర్వాత ఫాస్ట్గా నేర్పినటువంటి క్రమాన్ని పోగొట్టుకుని లాభేంటి? ఒకసారి మా మందిరికి వచ్చిన పెళ్ళి కోడలు వచ్చిన ఉందంటే, అన్నయ్య గారు, మాస్టర్ గారు, నిజంగా మొదటి నుంచి ఇక్కడ ఉండి భక్తి నేర్చుకొని కోడలుగా బయటికి వెళ్ళిన వాళ్ళకన్నా కోడలకు వచ్చిన మేమే ఇద్దాం. ఎందుకంటే ప్రతి వారం పెట్టినాం, బుధవారం పెట్టినాం, శనివారం పెట్టినాం, ఆదివారం పెట్టినాం. వాళ్ళు కొత్త రావడం మాకు అన్నంత అవకాశం వాళ్ళకు ఉండదు కదా. ఇది ఆలోచించారు. వాక్యం అనేటువంటి గొప్ప భాగ్యం. ఆ వాక్యం ఆహారం తినకపోతే మనుషులు ఆత్మీయంగా బలహీనమైపోతారు. కనుక గమనించండి, దేవుడు మనకి స్వాతంత్రాన్ని గ్రహించి మనలను స్వతంత్రంగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి నిలబడిన మీరు మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోవద్దు. మళ్ళీ ఏ పాపం పెట్టించారో పాపాలకి దేవుని కోసం నిలబడుతున్న వాడు చేసే పని ఏమంటే ఏం చేయాలి? మనం ఒప్పుకున్న పాపములు తిరిగి బానిసలం కాకూడదు. ఆదివారం 1000 రూపాయలు ఇస్తా అన్నారు అనుకోండి, 200 త్యాగం చేయగలం, 500 ఎలాగా అని వెళ్ళిపోకూడదు. దేవుడు సాతాను శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు ఎప్పుడు శోధించడు, దేవుడు పరీక్షిస్తాడు. కాబట్టి దేవుడు అంతకన్నా ఎక్కువ ఇవ్వగలడు. ఇవ్వకపోయినా పర్వాలేదు అని మనసు నీకు ఉందా లేదా అనేది దేవుడికి ఉద్దేశం ఏందన్నమాట. మీరు ఆలోచించండి. తర్వాత ఏమైనా ఎప్పుడంటే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం, ఆయన యందు నిలిచిండు వాడెవడునో. ఈ మాట ముఖ్యమైనది. ఆయన యందు నిలిచిండు వాడెవడునో పాపము చేయడు, పాపము చేయవాడెవడను ఆయన చూడను లేదు. ఆయనకు నిలబడ్డాడు ఏం చేయడు? దేవునికి విరోధంగా ఏ పాపము కూడా చేయడు. మీ మందిరమును పెంచుతున్నప్పుడు మా మందిరం కూర్చున్నప్పుడు పాత సార్థి గారితో బాగా పరిచయం ఉన్నాడు. ఒకతను వైఎస్ఆర్సీపీలో బాగా కొట్టిన వ్యక్తి అని మీరేమన్నది నిలబెడితే మందిర సంబంధించి అమౌంట్ అంతా సమకూరుస్తాం, కొంతవరకు సమకూరుస్తాం. మీ ఉద్యోగం వచ్చి బీజేపీ కూడా నాకు తెలుసానా, నేను కొంత నీకు ఇస్తాను. నేను ఏమన్నానంటే, నేను దేవుడు చేశాను చెప్పలేక నా సాక్ష్యం అంతవరకు సమాధి అయిపోయినట్టు. రాజకీయ నాయకుల యొక్క నుంచి మందిరానికి సహాయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు నేను అని చెప్పినప్పుడు, సరే ఎందుకంటే వాళ్ళని కనుక చేస్తే ఈ మీటింగ్ ఎవరు పిలవాలి? వాళ్ళని పిలవాలి. ఎవరు పిలవాలి? అందరే పిలవాలి. అర్థమవుతుందా? అది రాజకీయ వేదిక తప్ప దేవుని కార్యాన్ని మనం ఫ్రీగా చేయలేము అన్నమాట. కనుక గమనించండి. ఇప్పుడు ఎక్కడపడ్డ విలేజ్ గారు మీరు ఉంటారు. ఆయన ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఒక బహిరంగ కూటానికి పిలిచారట. ఆయన చెప్పాడంటే, ఈ కూటానికి ఈయన డిప్యూటీ సీఎం వస్తారు కనుక ఆయన వస్తే ముందు రానివ్వండి, లేకపోతే వాక్యం అయిన తర్వాత తీసుకురండి. వాక్యం వద్దులో కనుక తీసుకొచ్చి హడావుడి చేసుకుని తనలేసుకుంటే వాక్యం ఇబ్బంది అవుతుంది. ఆగమంటూ గంట అవుతున్నాడు. మళ్ళీ పనండి మీ మాటలు ఎక్కువ అన్నారు. ఈ లోపల ఆయన లేటుగా వచ్చాడు. డిప్యూటీ సీఎం గారు మన రాష్ట్రంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో లేటుగా వస్తే వాళ్ళందరూ వెళ్ళిపోయి హడావుడి చేసుకున్న మధ్యలో తీసుకొచ్చి ఆ స్టేజ్ లో కూర్చోబెట్టాడు. జనరేటర్ ఆయన చూసి ఆయన పేరు ఎత్తి చెప్పాడట. ఆయన పేరు ఫలాని ఇదిగో ఇంకా వారం దినాల లోపల నీకు పదవి పోతుంది, ఎందుకంటే దేవుని ఘనతను కోరుకోవట్లేదు అని చెప్పాడంట. కాబట్టి ఎంతో ధైర్యం కావాలి, దేవుని సేవ ఎంత ధైర్యం కావాలంటే ఆత్మ నడిపని చెప్పాడు. ఆ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంకి 5 రోజులకే ఆయన పదవి పోయిందని. దేవుని సేవకులు ఉద్దేశంతో పలకరు, ఆత్మ చేత పలకటం వలన దేవుడి కార్యం జరిగింది. ఆలోచించారా? క్రైస్తవులకు వ్యతిరేకంగా చట్టాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, మీకు తెలుసు. అర్థమవుతుందండి. ఈరోజు హైకోర్టు కూడా ఏం తీర్పించిందో మీరు పేపర్లో చూసుంటారు. కాబట్టి కొన్ని బహిరంగ చెప్తే గొడవకం కనుక ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సేవలను కాపాడుకోవాలి. ఎంత భక్తి కావాలి. మనం దేవుని కోసం నిలబడక మనం ఏం చేయాలంటే, మన దేవుని కోసం నిలబడ్డ వాళ్ళని కనుక అయితే మనము నమ్మాలి, వాక్యం మనలో నిలిచి ఉండాలి.
తర్వాత 8:37 ప్రకారంగా సత్యాన్ని గ్రహించాలి. దేవుని వాక్యం తెలిసేటువంటి వాళ్ళు ఏం చేయాలి? సత్యాన్ని గ్రహించాలి. మూడవదిగా మనము దేవునితో నిలబడ్డ మనము మరలా పాపమనే దాసిన కాడి కింద మరలా ఇక వెళ్ళకూడదు. నాలుగవదిగా దేవుని మనము ఇక ఎన్నడూ కూడా పాపము చేయకూడదు. కానీ ప్రభు చెప్పాడు నాలో నువ్వు నిలబడ్డాను అనుకోండి. అంటే అర్థం ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో కనెక్షన్ కలిగి ఉండాలి. ఆలోచించండి, మన దగ్గర ఎంత పవర్ఫుల్ మైక్ ఉన్నప్పుడు కూడా వైర్ కట్ అయింది అనుకోండి, వైర్ కట్ అయిన కరెంట్ రాదు. ఇక్కడ నుంచి కరెంట్ మన లోపల రాదా అంటే కుదరదు, తెగిపోయినట్టు దాన్ని కుదరదు తెలుసుకోవాలన్నమాట. యేసు ప్రభుతో కనెక్ట్ అయి ఉండాలి, యేసు ప్రభుతో కలిసి ఉండాలి, అప్పుడు మనం ఫలిస్తాం. కొమ్మ తెగిపోతే చెట్టు అంత గట్టిదైనా ఎలాగ పరిస్థితి? తీగ దిగిపోయింది అనుకోండి, ఆ ద్రాక్ష వలిలో ఉన్న తీగ మనం కనుక దేవుడు వేరైపోయి అనుకోండి, ఎలా ఫలించగలము? ఆలోచించండి, దేవునికి మనం ఫలించాలనే ఉద్దేశం. మీరు ఆదికాండం 1:20 చూసినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిర్మించండి అని ఆనాడు దేవుడు సృష్టి ఆడమని చెప్పాడు. అంటే ఫలించాలనే దేవుని ఉద్దేశం అన్నమాట. ఈ మధ్య సంఘంలో ఆమెకు 510 మార్కులు వచ్చింది. 500 మార్కులు 510 మార్కులు వస్తే చూస్తుంది అనమాట. 510 మార్కులు వస్తే అంటే 550 అనుకున్నాక అది రావాలని నేను తెలిపాను. అనుకోవడం కాదమ్మా, ఇంటర్మీడియట్ గట్టిగా అనుకొని గట్టిగా ప్రయత్నించి, అంటే మనసులో సంతృప్తి లేదు. అది ఏ ప్రయత్నం చేసినా దాన్ని ఎప్పుడు రాయాలి? అనుకూలమైన సమయంలో మనం ఏం చేయాలంటే దేవుడు మనము ప్రతి ప్రయత్నం చేయాలి. బాల్య జన్మలు ఏంది సృష్టికర్తను స్మరణ తెచ్చుకున్నాము. ప్రసంగి 12 ఎప్పుడు మార్పు చెందాలి? అదేంటి ఇప్పుడు ఒక ఆయన మాకు భక్తి నేర్పినటువంటి పాస్టర్ గారు లెమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ లో మార్పు చెందాడు. ఆయన మార్పు పొందడానికి సెలవు పెట్టి నెల దినాలు 10 రోజులు ఉపవాసం ఉంటే వెళ్ళాడు. ఆయన భక్తి నేర్పేటువంటి దేవుని సేవలు ఏం చెప్పాడు తెలుసా? నీ ఏజ్ 37, చాలా లేట్ చేసావు సార్ అన్నాడు. అంటే మార్పు పొందటానికి 37 ఏళ్ళు అంటే ఎంత జీవితం వేస్ట్ అయిపోయింది. బాల్య జన్మలు ఏంటని ప్రభు నమ్మితే మంచి నిర్ణయం తీసుకుంటాం, మంచి కుటుంబాలు కట్టుకుంటాం, దేవుడికారిగా ఉంటాం. కనుక ప్రభు నమ్మ సమయం ఎప్పుడంటే బాల్య జన్మలు ఏందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలన్నమాట. గమనించండి, దేవుడు ఫలించాలని కోరుకుంటున్నాడు. అందుకు మనం ఏం చేయాలి? ఆయన మనము నిలబడి ఉండాలి, ఆయనలో నిలబడి ఉండాలి, అప్పుడు మనం ఫలిస్తాం. ఎంతకు ఏ ఫలాలు ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు? ఆయనకి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. ఏ ఫలాలు కోరుకోవటం మనం ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు అంటే చూడండి, గలతీ పత్రిక 5:22 ప్రకారంగా ఆత్మ ఫలాలు ఫలించాలి. ఏ ఫలాలు ఫలించాలి? ఆత్మ ఫలాలు ఫలించాలి. అంటే ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఆశానిగ్రహం ఏంటి? సెల్ఫ్ కంట్రోల్. మనం నిర్ణయించుకోవాలన్నమాట. అదొక మనం ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు కూడా, ఎలాంటి వాళ్ళు సాంగత్యం చేసినప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా లోక సంబంధాలు వాటిని ప్రేమించకూడదు, ఆశించకూడదు. అంటే నీకేముండాలంటే ఆశానిగ్రహం కలిగి ఉండాలి. ఇది దేవుడు మన నుంచి ఆశించే ఫలాలు ఏమంటే ఏ ఫలాలు ఫలించాలని కోరుకుంటాడంటే ఆత్మ ఫలాలు ఫలించాలని కోరుకుంటున్నాడు. ఏ ఫలాలు? ఆత్మ ఫలాలు ఫలించాలని కోరుకుంటున్నాడు. తర్వాత రెండవది ఏమంటే మత్తయి సువార్త 5:8. మత్తయి సువార్త 5:8 మారు మనస్సుకు తగిన ఫలం ఫలించండి. ఏ ఫలం అది? బాప్తిసం పొందేవండి, బాప్తిసం పొందేవండి, ముగ్గురు బాప్తిసం పొంది ఓకే మంచిదే. దాన్ని తగ్గట్టుగా జీవించాలి కదా. గమనించండి, దాన్ని తగ్గట్టు జీవించాలి కదా. ఒకసారి అబ్బాయి ఏమో మన సంఘం, అమ్మాయి ఏమో వేరే ఊరైతే అక్కడికి వెళ్ళాం. పాస్టర్ గారు భార్య వచ్చింది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే అందరితో పాటు ఏమో కూడా ప్రధానంలో పసుపును పూసి పారేస్తున్నాం. ఏంటి అసలు ప్రత్యేకత ఏది? అర్థమవుతుందా? దేవుని ప్రత్యేకత ఏది అర్థమవుతుందా? ఏమంటారు? ఖచ్చితంగా ఆగా కట్టాలరా పెళ్ళప్పుడు పచ్చనాగు లేకపోతే అదేం పెళ్ళి పెళ్ళి మా మేమ్మాంగులు వచ్చాడు కదా, ఏం పెళ్ళి పచ్చనాగు కట్టాలరా నేను చెప్పా. పచ్చనాలు 3 రోజులకే ఓడిపోతాయి, జీవితంలో 3 రోజులు ఓడిపోవాలా? అందులో చేసినట్టుగా చేయకూడదు. ఆలోచించదు, కష్టం కావచ్చు కానీ ఆ ప్రభు చెప్పాడు కదా, ఈ దేశ కనానీయుల యొక్క ఆచారాలు మీరు ఆచరించకూడదు, అందులో చేసినట్టుగా చేయకూడదు. అర్థమవుతుంది? అందులో చేసినట్టుగా చేయకూడదు. అదే అనమాట. ఉదాహరణకి
ఇప్పుడు చంద్రబాబు రెడ్డి గారు అనుకోండి, అప్పుడు ఏమంటారు అందరూ కూడా మారిపోయాడు మన చూడడం మారిపోయాడు అనుకోవడం, చొక్కా చేస్తే ఎందుకు అనుకున్నారు? ఆ కలపడికి ఈ రెండు కనపడితే అలా ఎలా అనుకుంటామో, క్రైస్తవులు మనము అన్యుల యొక్క ఆచారాలు ఆచరించకూడదు. ఒకసారి మా పెద్ద అబ్బాయి నాకు చిన్నప్పుడు డాడీ అక్కడ ఉంటారు పిన్నోళ్ళు ఇప్పుడు దెబ్బలాడుకుంటుంటారు, మీరు ఎప్పుడు దెబ్బలాడుకోవట్లేదే అన్నమాట. అంటే దెబ్బలాడుకుంటారు అన్నమాట. ఒకసారి వాక్యం చెప్పాను ఏమంటే, భార్య కొట్టకుండా ఉండేవాడు బాల్ చేయాలంటే పెద్ద దైవజనుని యొక్క అల్లుడు ఆయన నాకు అన్నాడు, అయ్యా ఈ మాట ఎక్కడికైనా చెప్పు, నా అల్లుడు నా కూతుర్ని ఎందుకు కొట్టాడు? బ్యాడ్ కనుక కొట్టాడు. ఎందుకు కొట్టాడు? ఏంటది? అనుమానం పెట్టుకున్నాడు అంతే. బ్యాడ్ కనుక కొట్టాడు. అప్పుడు నుంచి మళ్ళీ చేస్తున్నాడు, బోధ చేస్తున్నాడు. అంత గౌరవం. భార్య కొట్టేవాడు బోధ చేయకూడదు. అది కనీసం పవిత్ర బ్రతకలేనప్పుడు ఎలా చెప్పండి? శరీరాశల మీద నేత్రాశల మీద చేయలేని వాడు ఎలా ప్రేమతో చేయించాలి, ప్రార్థనతో మనుషులు మార్చుకో తప్ప లోకస్తులు చేసినట్టు చేయకూడదు, అన్యాచారాలు చేయకూడదు. నా పెళ్లికి మా పాస్టర్ గారు ఊరికి ఈ పంపిస్తాం కదా, ప్రధాన నాడు పంపిస్తాం కదా, సేరా పంపిస్తాం కదా, ఆ పెద్దల దయామందిరం వాళ్ళదే ఉందంటే దీంట్లో ఆకులు లేవు, ఒక్కలు లేవు, తర్వాత రైకోట్లు లేవు, అంటే రైకోట్లే కాదు, దానిలో కొబ్బరి చెప్పులు లేవు, దానిలో పుసుపు లేదు. వాళ్ళు ఊరుకుంటారు అంటే వాళ్ళు మన సంఘస్థులు నా ద్వారా మార్చిందో నాకు ఉన్నారు. అది ఏమి అంటున్నారు? ఇప్పుడు ఇదే గది లేదు అంటారేమో. ప్రశ్న కాదు, పరలోకముందున్న మన తండ్రి చుట్టుపడితే ఎలా? మీరు మారుమనసు పొందారా? మారుమనసు తగిన ఫలాలు ఫలించండి. ఒక మాట చెప్తాను, మాస్టర్ గారు నాకు సంపూర్ణ అవకాశం సూచించారు కాబట్టి నేను పర్లా. ఏమంటే వివాహాల్లో సహజంగా అంటే ABCDEF వస్తారంట, జీ చూడండి, ఏ ఫర్ యాపిల్ అంటాం కదా, ఏ చూడండి ఏంటి? ఏ ఫర్ ఏజ్. అమ్మాయి వయసు ఎంత? 27. అబ్బాయి వయసు 30, అమ్మాయి 27. పర్లేదు, 3 గ్యాప్ రా, ఒక బాగుంది. బి అంటే ఏంటి? బి ఫర్ బ్యూటీ, అందాన్ని చూస్తారు, చాలా మంచిదే. సి ఫర్ క్యాస్ట్ అంటారు, మనోడిగా అర్థం కాకపోతే ఇది మీరు ఎంత కనుక్కొని చేస్తారన్నమాట. ఓహో. డి అంటే ఏంటి? డి ఫర్ డౌరీ. ఎంతకి ఎంత ఇస్తారో మా చెప్పండి. ఇది లేకుండా పెళ్ళి అవ్వదండి. మీకు తెలుసా? సాక్షి దొరికింది ఏమోకండి. మా సంఘానికి ఆయన వస్తాడు, ఆయన పూర్వకాలంలో 50 కట్నం ఇచ్చారండి. పూర్వకాలంలో వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఎంత ఉంది, వాళ్ళ అత్తగారికి వెళ్ళి కట్నం తీసుకెళ్ళి ఆ 50 ఇచ్చేసాడు అనమాట. అర్థం నాకు వద్దని చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. కాబట్టి గమనించండి, డి ఫర్ డౌరీ. ఆ తర్వాత ఈ ఫర్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్. అబ్బాయి కానీ తెలిస్తే నలుగురు ఉండొచ్చా, అక్కడ మంచి ఇల్లు ఉందా, బాగా చూస్తారా అని చూస్తారంట. పెళ్లి చేసిన ఆడపిల్లలు ఆరిపోవడమే అర్థపడు. తర్వాత ఈ ఎఫ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అన్నదమ్ములు ఎక్కడ చేస్తారు, వాళ్ళ సుఖములు ఉన్నాయా, వాళ్ళకి హార్ట్ అటాక్ ఉన్నాయా, వాళ్ళకి నెత్తి మీద ఊడిపోతున్నాయా, అంటే ముసలి అనుకోండి, ఆ తాతగారు ఊడిపోతుందంటే కొడుకు ఊడిపోతుందంటే ఆ కొడుకు ఊడిపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటారు అన్నమాట. కానీ చివరికి ఏ చోట్ల గాడ్స్ విల్ చోట్ల, దేవుడు చెప్తున్న చోట్ల. అందుకని కుటుంబాలు పాడైపోతుంది. ఎందుకని చెప్పేమంటే దేవుడు మన నుంచి ఆశించే రాబట్టుకోవడం ప్రయత్నించే ఫలాలు ఏంటంటే ఏ విషయాలు ఫలించాలని కోరుకుంటాడంటే, ఒకటి ఆత్మ ఫలం, రెండోది ఏంటి? మారుమనసు తగిన ఫలం. మారుమనసు పొందేమని చెప్పుకొని మనము ఖచ్చితంగా ఆ ఫలాలు ఫలించాలన్నమాట. మూడో ఫలం ఏమంటే 2 కొరింథీ 9:10 ప్రకారంగా నీతి ఫలాలు ఫలించాలి. ఈ ఫలాలు ఏమేమో? నీతి ఫలాలు ఫలించాలి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం ప్రకారంగా సేవా ఫలం ఫలించాలి. సేవలో ఫలం కనపడాలన్నమాట. దేవుని సేవలో సహకరించాలి, పరిచయం చేయాలి, అన్ని విధంగా మనం సహకరించాలి. ఎబ్రీ పత్రిక 11:13 ప్రకారంగా వాగ్దాన ఫలాలు పొందాలి. వాగ్దానం పొందాలి, అది మన జీవితం నెరవేరాలి. తర్వాత మొదటి పేతురు పుస్తకం 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం విశ్వాస ఫలం ఫలించాలంటే ఆత్మ రక్షించుకోవాలన్నమాట. గమనించి ప్రియులారా, ఎంతటి మనం ఫలించాలని ప్రభువు అన్నాడు, మీరు నాలో ఉండండి, నా వాక్యం మీద ఉండండి, ఫలిస్తానని ప్రభు చెప్పాడు. అంతే కదా. ఫలించాలంటే మనం ఏం చేయాలి? ఫలించాలంటే మనం ఏం చేయాలో నేను వేరుగా ఉండవాలని చెప్పేదాని ముందు అది ఫలించాలంటే మనం ఏం చేయాలి? హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. హోషేయ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం. మీరు నీతి ఫలించున్నట్లు విత్తనం వేయండి. ముందు విత్తనం అంటే వాక్యం విత్తనం వేయండి. ఎక్కువ వాక్యం వినాలండి. అర్థమవుతుందా? ఎక్కువ వాక్యం వినాలి. ఒక్క ప్రసంగంలో దేవుని సేవ చాలా సంగతులు చెప్తారు కనుక మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, సమాచారం వస్తుంది కనుక మీరు ఏం చేయాలి? నీతి ఫలించినట్లుగా లోపల
వాక్యం అనే విత్తనం వేయండి. ఓకే, తర్వాత చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఒకటానికి అవకాశం లేదు, లేకపోతే ఉందో లేదో అలా వెళ్ళిపోతుంది అనుకుంటారు. చూడండి, యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి సాగుకుంటే అది వట్టిగానే ఉంటుంది. విత్తనం పెట్టి విత్తనం లేకుంటే అది పాడైపోద్ది. అది చచ్చిన ఎడల గోధుమ గింజ చచ్చిన ఎడల విస్తారంగా ఫలించాలంటే వేసిన విత్తనం ఇవ్వాలి, చావాలి. గోధుమ గింజ చస్తే అది విస్తారంగా ఫలిస్తుంది. అర్థం తెలుసా? మనము ఆత్మను మనం జీవించాలంటే ఆత్మ చేత శారీరక క్రియలను చంపుకోవాలి, అప్పుడు జీవిస్తాం. అదొకటి మీకు శరీర క్రియలు చంపుకున్నప్పుడు విస్తారంగా ఫలిస్తాం అన్నమాట. మత్తయి మనం ఎక్కువ ఫలించాలంటే మత్తయి సువార్త 5:11. నా నిమిత్తం మిమ్మల్ని హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. 12వ వచనం, సంతోషించి ఆనందించండి, మీ ఫలము అధికమగును. దేవుని కృతజ్ఞతగా జీవిస్తున్నప్పుడు చాలా అవమానకరం ఉంటాయి. సేవ ప్రారంభం 4 దేవుడి నుండి అని మామూలు అనమాట. అర్థమండి, మనం ఎంత ఎదుగుతామో అంత బాగా ఉంటుంది రకరకాల పరిస్థితులు. అదో ముఖ్యంగా మనం అంటే ఎరగని వాళ్ళు దూషిస్తే అదొక రకం. కానీ మన దగ్గర మేలు పొంది మార్పు చెంది రక్షణ పొంది బల్లారం తీసుకున్న రొమ్ము గుద్దుతుంటే ఏ సేవకు నలిగిపోతుంటాడు అన్నాడు. అదవుతుందా? కనుక మీరు ఆలోచించండి, మనం ఫలించాలంటే దూషిస్తున్నప్పుడు, ఎదురు బాధిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటివన్నీ ప్రభు చూసేసాడు కానీ ఈ పెద్ద లెక్కేమని చెప్పేసి వాటి నిమిత్తం సంతోషిస్తే ఆనందిస్తే మన ఫలము అధికమవుతుంది అన్నమాట. గమనించండి లేదా, ఎంతకు దేవునికి వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేం. దేవుడు వేరైపోతే చేయలేం. అసలు ఎందుకు వేరైపోతుందో తెలుసా? సామెత గ్రంథం 18:1. చూడండి, విరోధి బుద్ధిహీనుడు దేవునికి దేవుడు వేరైపోయేవాడు, సంఘాల నుంచి వేరైపోయేవాడు, సహవాసం నుంచి వేరైపోయేవాడు, ప్రార్థన నుంచి వేరైపోయి లోకానికి ఎవరు చూస్తారంటే స్వేచ్ఛగా ప్రవర్తించాలన్న మనసు కలిగినవాడు అన్నమాట. స్వేచ్ఛగా బ్రతకడం. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారుడు, వాడు లెస్స అయిన జ్ఞానం అనగా యేసుక్రీస్తుకు విరోధి. స్వేచ్ఛానుసారంగా బ్రతకాలన్న వాడు ఏం చేస్తాడు? సంఘాన్ని విడిచిపెట్టేస్తాడు. అదేమనుకోండి, ఆ సేవ తీసుకెళ్తే దగ్గర పట్టించుకోలేదండి. నేను చాలా చేశానండి. ఏం చేశాను? చూసావా? ఇప్పుడు నేను డిగ్రీ చదువుచూ ఉన్నప్పుడు కూడా శేషం అనే వెళుతున్నప్పుడు అందరికంటే ముందుగా వచ్చి ఊడ్చి బలలేసేవాడు. ఊడ్చి బలలేసాను కాబట్టి సేవకుడు. అర్థమవుతుందా? ఇప్పుడు కనీసం క్లీనర్గా పనిచేస్తే ఓనర్ అవుతాం. క్లీనర్ చేయాలి, అది లేక డైరెక్ట్ ఓనర్ అయితే ఏం చేస్తుంది? దాన్ని బట్టి అక్కడికి ఎలా చేస్తుంది? పరిచయం చేసిన వాళ్ళు తప్పకుండా దీవించబడతారు అన్నమాట. మీరు గమనించండి, మనతో ఉన్న వాళ్ళు మనం ఎప్పుడు బాధించకూడదు. కొంతమంది కరెక్ట్ చెప్పినా కఠినంగా చెప్తారు, ప్రేమగా చెప్పరు, కోపంగా చెప్తారు. వాళ్ళ దేవతని మనం చూసి భయవేసిపోతుందంటే చూశారు. మనం సేవలు ఎలా చెప్తారంటే భయం పుట్టేదో చెప్తారు. ఉదాహరణకి మా సంఘంలో నాకు చిన్నపిల్లలు వస్తున్నారు, వాళ్ళ స్థాయి దిగిపోయి మాట్లాడు. ఉదాహరణ మా సంఘంలో మనోహర్ అని పిల్లడు అన్నాడు. మనోహర అయ్యా చెప్పండి, మనోహర్ అంటే అర్థం ఏంటండి? అందమండి. అందమండి అందమా మందమా అన్న అందమా మందం కాదండి, అక్కడ అర్థమేనండి. ఎలా చెప్పాలి? పిల్లలు తగ్గి మాట్లాడాలి. అప్పుడప్పుడు ఎందుకు చెప్తా ఉంటే కొంచెం సువాసన కలిగేటువంటి ఎల్లిపాయ లేకపోతే అచ్చంగా మాంసం వేసేటువంటి లేదు, దాన్ని చాలా కలపాలి. కలిపితే అర్థమమ్మా, అటు అచ్చంగా ఒట్టు మాంసం తినేస్తారు మీరు లేదు, చాలా కలిపి. కనుక వాక్యములు మనం గమనించినప్పుడు మనము దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయాలి, దేవుని విడిచిపెట్టి మనము ఏమి చేయాలి? చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రేమించినటువంటి పౌలు, దేవుని కోసం మార్పు చెందిన పౌలు ఎంతగానో ప్రేమించాడు, భక్తిలో ఉన్నతం వెట్టుకెళ్ళాడు. చూడగా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడేవాడు అకుంటున్నాము. మన ఎడబాపువాడేవాడు శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కర్రవైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను మన ఎడబాపునా ఎన్ని వచ్చినా మనం వెళ్ళిపోతామా? ఎందుకంటే దేవుని ప్రేమించిన ఉన్నత టాప్లో ఉన్నాడు అనమాట. అంటే 600కి 600 మార్కులు వచ్చిన వాడు ఆయన భక్తిలో. ఎంతమంది వచ్చినాయి? ఒక ఆయన ఫోన్ చేశాను, తమ్ముడు చెప్పారు అంటే నేను చెప్పిన ముసలికి పోయి ఈ కాలంలో కూడా ముసలికి పోతుంది అంటే చాలా వీలు రాదనమాట. ఎంత వాక్యం బోధించే కూడా వెనబడిపోతాం అంటే అసలు నువ్వు ఎట్లా అని సిమ్ అయిపోయిందంటే సిమ్ ఫోన్లో లేదు.
ఫోన్లో ఉంటే ఒకసారి కాకుండా ఒకసారి ఫోన్ మాట్లాడతారు. ఫోన్ ఏమైనా ఎక్కడ ఉంది? కొంతమంది చక్కగా పర్ఫెక్ట్గా మంచి కాస్ట్ అలా పెడతారు, స్విచ్ చేయరు. ఎలా గడప వాళ్ళకి జీరో. ప్రార్థన ఒక కథనే అన్నట, బాగా కష్టపడి చదువుతానండి ఇంటర్మీడియట్ అంటే ఏ టైంలో చదువుతానంటే నేను 3:45 మొదలు పెడతా చదవటం అన్నాడు. నేను డౌట్ వచ్చింది, అంత బాగా చదివాడు ఈ మాట్లాడితే ఎప్పుడు చెప్పులు చదువుతారంటే 3:45 మొదలు పెడతానండి, 4 దాటేస్తారా అని పాల్గొంటే జరిగింది. మొదలు పెట్టే నిజమే, భక్తి ఎప్పుడు బాల్యంగా మొదలుపెట్టిన నిజమే. మరి ఎందుకు ఆత్మ ఫలా కలిగి నీకు కనపట్టలేదు? ఇప్పుడు గమనించండి, దేవునికి దూరం ఎందుకు అయిపోతామంటే చాలా మంది లోకాన్ని ప్రేమించి దేవుడు విడిచిపెట్టేస్తున్నారు. దేని ఆసక్తులు వాళ్ళు వదిలిపెట్టేస్తున్నారో. ఆదికాండము 38:1 చూడండి. ఆదికాండం 38 చాలా మంది వేరైపోతారు, దేవునికి వేరుగా అయిపోతున్నారు, దేవుని పిల్లలు వేరైపోతున్నారు. ఈ సంఘటన జరిగే సమయానికి ఈ సంఘటన జరిగే సమయానికి యాకోబు వృద్ధాప్యంలో ఉన్నాడు. యాకోబు తన కుమారుడు యోసేపు చనిపోయి ఉంటాడని వస్త్రాలు చింపులు ఏడుస్తున్నాడు. అలాంటి దుఃఖ సమయంలో ఉన్నటువంటి తండ్రిని విడిచిపెట్టేసి యోధా ఏం చేశాడు చూడండి. ఆ కాలమున యోధా తన సహోదరుడు విడిచి, అంటే సహోదరుడు ఈజ్ ఈక్వల్ సంఘాన్ని విడిచి ఏదో అనుక అదుల్లామిని ఇంటికి ఉన్నట్టు పోయాను. అక్కడ ఒక కనానీయ స్త్రీని చూసి ఆమెతో పోయాను. పెళ్లి లేదు, పెటాకులు లేదు, చూడటం ఇవ్వడం. ఇది ఏమంటారు? చెల్లిలేక పెళ్ళిలేక అదేమంటే నా ఫోన్ పరిచయం అంటే సెటింగ్ అంటే ఇది అది నిలబడే కాదు. అదంతా పోయి వివాహానికట క్రైస్తవ వివాహ చట్ట ప్రకారంగా దేవుని యొక్క ఆమోదం ఉండాలి. రెండవది తల్లిదండ్రుల యొక్క ఆమోదం ఉండాలి. మూడవది సంఘం యొక్క ఆమోదం ఉండాలి. అందుకనే పెళ్లికి 3 వారాలు ప్రార్థన చదువుతారు అన్నమాట. తర్వాత ఒకరికి ఒకరు ఇష్టమై ఉండాలి. ఇది చేయమని క్రైస్తవ చట్టం చెప్పింది అనమాట. అక్కడ ఒక అమ్మాయి చూశాడు, వృద్ధాప్యంలో తండ్రి విడిచిపెట్టాడు, సహోదరుని విడిచిపెట్టేశాడు. ఎక్కడికి వెళ్ళాడు? హేరా అనేటువంటి ఒక అబ్బాయికి వెళ్ళి కనాన స్త్రీ కన్యను చూచి ఆమెను దగ్గర తీశాడు. ఆమె పుట్టారు పిల్లలు. తర్వాత ఆమె కొడుకుల్లో ఒకరు చేసి అతని కొడుకుల్లో కొడుకు ఒక తామాన్ని వివాహం చేసుకున్నాడు. ఇతడు తను మొదటి కూడా చనిపోయాడు, రెండో కొడుకు ఇచ్చాడు కోడల్ని. రెండో కూడా చనిపోయాడు, మూడో కొడుకు ఇవ్వకుండా ఉంటే ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. కొంతకాలం తర్వాత ఆమె వెళ్తున్నటువంటి యోధా తామారు వేసి అనుకున్నామంటే పాపం చేశాడు. ఇది ఏ అలవాటు ఉంది అంటే గాత్రుడు అలవాటు అన్నమాట. అందువల్ల వాడు పుట్టిన పిల్లవాడు ఎవరంటే పెరెస్ వాడు పుట్టాడు. పెరెస్ మీన్స్ వేదాలు కలగ చేసేవాడు. అర్థమవుతుందా? అక్రమ సంతానం వలన వ్యభిచార పాపముతో పునాదులు వేసుకునే కుటుంబాలలో తప్పకుండా భేదాలు కలుగుతాయి అన్నమాట. ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మ నిలవ కనుక ఈ దేహము మిస్యూజ్ చేయకూడదు, ఈ దేహంతో వ్యాపారం చేయకూడదు, ఈ దేహముతో మనం దేవుని అవమానపరచకూడదు. ఈ దేహంతో దేవుని కనపడతారు తప్ప అవమానపరిస్తే ఈ దేహాన్ని ఇచ్చిన దేవుడు, జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఆయన ఎంత దుఃఖపడతాడు ఆలోచన చేయండి. కాబట్టి ఆ పరిస్థితుల్లో అతడు తండ్రిని విడిచిపెట్టేసి లోకంలో కలిసిపోయాడు. దేనాశించి అంటే స్వేచ్ఛను కోరుకున్నాడు. రెండవ చెప్తూ చూడండి, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. దేమా ఇహలోకాన్ని స్నేహించి, దేన్ని స్నేహించి? దేవుని కాదు, ఇహలోక సంబంధం జీవితాన్ని స్నేహించి ప్రేమించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళిపోయాడు. అంటే దేమ దేవుడు తిరిగిన వాడే, దేమ ప్రభు తిరిగిన వాడే, సేవకుల్లో పరిచయం చేసిన వాడే, పరిచయంలో సహాయపడ్డవాడే. కానీ తడు దేవుని సేవకులు ఎందుకు విడిచిపెట్టాడు తెలుసా? ఎందుకు విడిచిపెట్టాడు? ఇహలోకాన్ని స్నేహించి, లోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళాడు. ఆలోచించండి, ఇహలోకాన్ని స్నేహించి దేవుని సేవకు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా మా అర్థం అవుతుంది. ఇహలోకం అంటే అర్థం ఏంటి? మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, 2వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడి ఉంది. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపబడి ఎవడైనను ఈ లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకమంతయు అనగా శరీరాశ. అంటే లోకం ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవడంబము,
తండ్రి వలన పుట్టినవి కావు. లోకమును తన ఆశ గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తము కలిగించేవాళ్ళు నిరంతరం నిలబడు. అంటే ఇహలోక స్నేహితుడు అంటే ఏంటంటే శరీరాన్ని ప్రేమించడం, శరీరము శరీరేచ్ఛ, లోకము లోకేచ్ఛ, భోగము భోగేచ్ఛలు. వీటిని కోరుకొని మనుషులు ఏం చేస్తారంటే ఈ రోజున దేవుని విడిచిపెట్టి లోకానికే వెళ్ళిపోతున్నారు, ఏదో ఒక పాపాన్ని ప్రేమించి. వీళ్ళు అందుకని ఏమంటే తల్లిదండ్రులుగా మన పిల్లల పట్ల చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చదువుతాడా? చదువుతాడు. ఒకసారి అతను మా ఏరియాలో అతను నేను కాలేజీకి వెళ్ళినా అన్నాడు. వాళ్ళకి ఒక 20 ఏళ్ళ ఆస్తి ఉంది. వెళ్ళారా అది కాదు వాళ్ళకున్నప్పుడు కుదిరే అన్నాడు. అనుకున్నాడు. ఈరోజు గురుపొలంలో ఊడుస్తున్నాం రమ్మని దుకాణం వేసినప్పుడు పాడిచ్చాడట. 60 లీటర్లు నేను వేస్తున్నప్పుడు 5 వేయలేవా అని ఉత్తరం వచ్చి మాట్లాడాడు అన్నమాట. ఆ వేస్తుంది ఆ దుకాణి చేసి మొహలు పడుతుంది అనమాట. 12-1 గంటలకు ఇప్పించాడు. ఇంటికి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ వద్దామే అని అన్నాడు. ఇంటికి వెళ్ళి భోజనం చేద్దామన్నప్పుడు ఈ తండ్రి భోజనం చేస్తున్నాడు. కొడుకేమో స్నానం చేసేసి బ్యాగ్ తిప్పుకున్నాడు. ఏంటంటే బయటికి వెళ్ళిపోతున్నాడు. చాలా గొప్పడే చూసండి, చాలా గొప్పడే. పిల్లలకి వాళ్ళ మాసపిల్లలకి అర్థమైంది అంతా ఒకే పాలసీ కాదు. ఎవరికి అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి చెప్పకపోతే తల్లిదండ్రుల కనుక మార్పు చెందిన వాళ్ళైతే బలహీనలు అయితే పిల్లలు విలువైన వాళ్ళు అయిపోతారు అన్నమాట. 3 చెదిరిపోయినప్పుడు తల్లి పక్షి బతకలేదేమో కానీ చిన్న పిల్లలు బతకలేవు అన్నమాట. జీవితాన్ని మాత్రం మనమే చెడగొట్టుకోకూడదు. లోకాన్ని సహించడం అదనమాట. ఈ మధ్యకాలం చూశారు కదా, ఒక అతను ప్రేమించింది. వాడు అన్నాడు కదా, నీ భర్త నీ 3 పిల్లలు చంపే కనుక వస్తే దగ్గర తీసుకున్నారంటే 3 చంపేసింది. ఎలా చంపేసింది తెలుసా? 3 కూడా వీడియో కాల్ పెట్టి చూసుకోండి చెప్పి చంపాక చూడని చెప్పేసింది. ఈ కరెక్ట్ సత్యం ఉండేది. దీన్ని ఆశించింది ఏంటి? మీరు మన ప్రతిదినము చూడలేదా? కనుక జీవితమును మనము ఆ విధంగా పాడు చేసుకోకూడదు. జీవితం అనేది దేవుడు మనకి ఇచ్చే వరం. అందరికీ జీవించడం తెలియదు. జీవితం అంట ఒక ఐస్ క్రీమ్ లాంటిదట. చీకినా చేయకపోయిన కాలిపోవడం ఉంటుంది. నువ్వు సంతోషించినా సంతోషించిపోయింది. 10 వచ్చేసినాయి, 20 వచ్చేసినాయి, 30 వచ్చేసినాయి, 40 వచ్చేసినాయి, 50 వచ్చేసినాయి, 60, 70 అన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి మనము జీవితం ప్రభు కొరకు జాగ్రత్తగా జీవించాలి. దేవుడి కోసం కష్టాలు పడ తప్ప వెనక్కి తిరిగిపోకూడదు. లోకము శరీరం లాగినను లోబడక నేను వెళ్ళాను పాడటం కదా. లోకము శరీరం లాగినా లోబడక ప్రభు కోసం ముందుకు వెళ్ళాలి. కనుక కష్టమైన వచ్చు తప్ప నీ భర్తతో ద్రోహం చేయకూడదు. కష్టమైన పడ తప్ప నీ భార్యకు నువ్వు ద్రోహం చేయకూడదు. పవిత్రంగా జీవించాలి. మాకు కూడా చెప్తాను చూడండి, వితౌట్ రిస్క్ దెర్ ఇస్ నో రివార్డ్. రిస్క్ లేకుండా నీకు బహుమతి రాదు. వితౌట్ రిస్క్ దెర్ ఇస్ నో రివార్డ్. డేర్ టు స్టెప్ అవుట్ సైడ్ యువర్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ బతుకుతున్నవేమో అసలు డేర్ చేసి మంచి స్టెప్ తీసుకోవాలి. సార్లండి ఈ జాలు నాకు ఎరగం జాలు అమ్మేత పెద్ద పిల్ల సహం చిన్నపిల్ల చెప్త మగసిపోయి అలా ఉండదు. అలా కాదు. ఈ కంఫర్ట్ జోన్కి అలవాటు పడ్డావేమో సుఖవంతం జీవితానికి దానిలోకి బయటకు వచ్చి ధైర్యంతో ఏం చేయాలి చెప్పండి, కొంచెం మంచి స్టెప్ తీసుకోవాలి. మీకు అక్కలో చెప్పే మీకు గాడిద వల్ల బరువు మోయాలి, మనం చేయాలి, ఎద్దు వల్ల శ్రమించాలి, అప్పుడు సుఖపడతాం అన్నమాట. సేవలో కూడా మన బుధవారం నాడు మా సంఘం ఉండే కాయలు వచ్చి వేరే సంఘం మొత్తం భర్త చెప్పాడు అన్నమాట. అక్కడికి వెళ్ళాలి కుదరదు. ఆ రోజు మా సంఘంలో బర్త్డే 3వ చోట ఆరాధనకి వెళ్ళాలి. 3 చోట్ల ఆరాధన వాక్యం చెప్తాం, వెళ్ళిపోవటం, అక్కడ పాస్టర్ తీసుకోవడం అన్నమాట. 2వ చోట వాక్యం చెప్తాం, వాళ్ళు చెప్పి భోజనం చెప్పిన సమయం అని చెప్పి 3వ చోటకి అంత శ్రమపడాలి తప్ప నాకు జాలే అంత కుదరదు. అదంతా దేవుని కార్యం మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సేవ శ్రమపడాలని చెప్తాను అనమాట. కనుక మనము ఇహలోకాన్ని స్నేహించామంటే దేవుని విడిచిపెట్టి లోకాన్ని కలిసిపోతాం అన్నమాట. లోకమునంతా కూడా శ్రీరాశ, నేత్రాశ, జీవటము తండ్రి వారు పుట్టినవి కాదు. యాకోబు పత్రిక 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవుడు వేరమని తెలియదా? ఎవడి లోకముతో స్నేహం చేయకుండా వాడు దేవునికి శత్రువగును, వాడు దేవుని శత్రువు అయిపోతాడు అన్నమాట. కాబట్టి దేవునికి వేరైపోయే అనుభవంలో 3వది మనం వివరంగా చెప్పుకుందాం. లోకసువార్త 15వ అధ్యాయం చూడండి. మీరు అలా పెట్టండి చాలు. లోకసువార్త 15వ అధ్యాయంలో ప్రభువు మూడు సంగతులు చెప్పాడు. ఒకటి, తప్పిపోయిన గొర్రెలు. 100 గొర్రెల్లో గొర్రె వెళ్ళిపోయింది. ప్రభు ఏం చేసిన మిగతా 99 గొర్రెల్ని అడవిలో విడిచిపెట్టేసి వేరైపోయిన లేక దూరమైపోయిన ఆ గొర్రె కోసం వెళ్ళాడు. అర్థమవుతున్న తర్వాత
10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోయింది. ఆ ఒక్క నాణ్యం దగ్గరకు ఆమె వెళ్ళి వెతికింది. ఓకే, తర్వాత 2 కుమారుల్లో ఒకడు వెళ్ళిపోయాడు. ఆ ఒక్కడి కోసం తండ్రి మీకు తేడా అర్థం చెప్తున్నాను. 100 గొర్రెలు ఒక గొర్రె వెళ్ళిపోయిందండి. 100 గొర్రెలు ఒక గొర్రె వెళ్ళిపోయింది కాబట్టి నష్టం ఎంత ఆయనకి? 100 గొర్రెలు ఒక గొర్రె పోయింది, నష్టం ఎంత? 1%. 100 గొర్రెలు ఒక గొర్రె వెళ్ళిపోయింది కాబట్టి నష్టం ఎంత? 1%. అయినా ఆయన వెతుక్కుంటూ వెళ్ళిపోయి దాన్ని దొరికే వరకు వెతికాడు. ఈ 99 మాత్రం అడవిలో వదిలిపెట్టాడు. నమ్మకం ఇవి అడవిలో వదిలిపెట్టిన ఇది తప్పు చేయదు. తర్వాత 10 నాణ్యాల్లో ఒక నాణ్యం పోతే ఆ ఒక్కదానికి వస్తే వెతికాడు. అంటే 10లో ఊడిపోతే నష్టం ఎంత? 10లో ఊడిపోతే నష్టం ఎంత? 10%. అర్థమవుతుందా? సరే, ఓకే. 2 కుమారుల్లో ఒక కుమారుడు వెళ్ళిపోయాడు. అంటే ఒకడు వెళ్ళిపోయాడు అంటే నష్టం ఎంత? 50, 100లో ఒకటి పోతే నష్టం, 2లో ఒకటి పోతే నష్టం ఎంతమ్మా? 50%. గమనించండి, 1% నష్టం అయితే అయినా ఎత్తుకొని వెళ్ళాడు. తర్వాత 10% నష్టంలో ఉన్నటువంటి ఆ నాణ్యాన్ని వెతికాడు. ఇక 50% నష్టం వచ్చినా సరే తండ్రి మాత్రం కోసం వెళ్ళాల. కారణం తెలిసే, గొర్రెకు శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ లేదు కాబట్టి వెళ్ళాల్సిందే. నాణ్యానికి రూపం ఉంది కానీ ప్రాణం లేదు, ఆత్మ లేదు. 3వది, కుమారుడికి తన పోలికలో పుట్టాడు, ప్రాణం ఉంది, శరీరం ఉంది, ఆత్మ ఉంది కాబట్టి అది తప్పు తెలుసుకొచ్చేంత వరకు కూడా బలవంతంగా ప్రభువు రాడు. ఒక అతనంట, నన్ను మార్చుకోమని దేవుడు నన్ను మార్చుకోమను అన్నాడు. దేవుడు మార్చుకోవాలంట అంటే మార్చుకోవాలంట. పూర్వకాలంలో హైదరాబాద్లో గొప్ప సేవకుడు వీల్ సువార్త చేయటకి వెళ్ళాడు. అప్పుడు ఎవని రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారిని భారము మోయువారి అని వెళ్తే ఒక అతను చేట అనండి. యేసుప్రభు దేవుడు నన్ను మార్చుకోము అన్నాడు. నన్ను ఏది చేయమని సేవ చేస్తే అన్నాడు. నన్ను మార్చుకోము అంటే నేను ఎలా చెప్పాలి? ఒక తమ్ముడా మీ దగ్గర నువ్వుందా? నువ్వు నీళ్ళున్నాయా? నీళ్ళుండవా? నీళ్ళున్నాయి. శాపం ఉందా? శాపం లేదు. ఆ నీళ్ళు నోట్లో పడమను నోటు వచ్చాడు. ఆ నీళ్ళు వచ్చి నా నోట్లో పడమంటే నువ్వుండి నీళ్ళుంటే తోడుకుంటే వచ్చేనా అయ్యగారు బ్యాక్గ్రాఫ్ ఇంటికి ఆ సంగతి ఏమవుతా అన్నాడంట. ఓహో, తోడుకుంటే నీళ్ళు ఎలా వస్తాయో వేడుకుంటే రక్షణ వస్తుందా తమ్ముడా అన్నాడు. సేవకులు ఎంత చేస్తామో తెలుసామా? నిప్పు దానికొని చెప్పాలి మళ్ళీ. తోడుకుంటే నేను నీళ్ళు ఎలా వస్తాయో ఏసరి వేడుకుంటే రక్షణ కలుగుతుందని చెప్పాడు. నా పిల్లరా, యేసు ప్రభు తప్పిపోయి అంటే దూరమైపోయాడు, వేరైపోయాడు. ఎవరైనా చిన్న కుమారుడు వేరైపోయాడు. ఎందుకని ఈ విషయాలు అంటే తండ్రి యొక్క తండ్రి నీ ఆస్తులు నాకు వచ్చి భాగం అన్నాడు. తప్ప కొడుకు వాట అడగకూడదంట. ఆ పాలసీ అది అంటే మరి అందుకనే దాదాపు 60% ఇసుక ల్యాండ్ ఇసుక లేక ఎడారున్నప్పుడు కూడా వాళ్ళు సముద్రపు జలాలను త్రాగే నీరు మార్చేసుకున్నారు. సముద్రపు జలాలను వ్యవసాయ నీరు మార్చేసుకున్నారు. ఎంత గొప్పవాడు చేశారు. ప్రపంచం ఎక్కువగా నోబుల్ బహుమతి పొందిన జ్ఞానం గలవాడు. ప్రపంచం అంతా కూడా కరోనా వచ్చి ఆ ప్రపంచంలో కూడా కరోనా వచ్చి ముక్కులు అది క్లాత్ కట్టుకొని మాస్క్ పెట్టి తిరుగుతుంటే ఏం ప్రకటించారు? మాస్క్ తిరగండి, ఆ వైరస్ వాతావరణంలో చంపేసేసారన్నమాట. ఎంత జ్ఞానం చేశారు. కారణం అంటే వాళ్ళు దేవుడికి భయపడతారు. ఇక్కడ ఆ వాళ్ళ పద్ధతి ఏమంటే తండ్రి మాత్రము తండ్రి ఆస్తి కొడుకు కడకూడదు. కానీ ఏమన్నాడు? తండ్రి నీ ఆస్తిలో నాకు వచ్చే భాగం నాకు తండ్రి నుంచి వేరైపోతున్నాడు, తండ్రికి దూరం అయిపోతున్నాడు. తండ్రి నుంచి దూరం అయిపోయిన కుటుంబాలు ఎలా ఉన్నాయి చూడండి. హీరా యోగ వేరైపోయాడు, విచారంగా మారిపోయాడు. తర్వాత దేవుడి సన్నిధి నుంచి దూరం అయిపోయాడు. అతడు చరిత్రలో మళ్ళీ కనపడలేదు. దేవుడి సన్నిధి దూరం అయిపోతున్నాడు. ఏం ఆశించలేడు, దూరం అయిపోయాడు. వెళ్ళిపోతే దేవుడు దూరమైన వాడి పరిస్థితి, సంఘం దూరమైన వాడి పరిస్థితి, లేక దేవుడి సన్నిధి దూరమైన వాడి పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఎక్కడ తెలుసుకో 11వ చివరి భాగంలో అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. వ్యాపారం చేయడం తప్పు కాదు. ఏ తప్పు? దుర్వ్యాపారం చేయడం తప్పు. ఒక ఆమె మారవలసి పొందింది. తన బడ్డీ కొట్టులో సిగరెట్లు కానీ చుట్టలు కానీ అమ్మదు, ఒక గన్ అమ్మదు. అర్థమవుతుందా? అలా ఉండాలన్నమాట. క్రైస్తవులు వెళ్ళి అనుకుంటే అన్ని చేసేస్తాను కాదు. దుర్వ్యాపారం చేయి, వ్యాపారం చేసుకో. కానీ ఏం చేయకూడదు?
దుర్వ్యాపారం చేయకూడదు. మేము 92 నుంచి ఇప్పటికీ పొగాకు వ్యవసాయం చేయలేదు. చాలా మంది అన్నారు అలా చేస్తారండి, చాలా మంది తాతల్లో మేము చెప్పాం కదా. ఎందుకు ఏమంటే ఒకరు వేస్తాడుగా నాకు అవసరం లేదు, మేము తాగకూడదు ప్రకటిస్తున్నాం కాబట్టి మేము పంట సరే భక్తులు వేరు అన్నారు. వాళ్ళు ఏమంటారు కాదు, దుర్వ్యాపారం చేయకూడదు. ఓకే, అతను దుర్వ్యాపారం చేశాడు, ఆస్తి పాడు చేస్తున్నాడు. తండ్రికి దూరంగా వాడు పరిస్థితి ఎలా ఉంది? దుర్వ్యాపారం చేసి ఆస్తి అంతా వాడి రెండో చూడండి ఎలా ఉందో. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం గొప్ప కరువు వచ్చింది. మనవాడు అడుగు పెట్టాడు, ఆ దేశం వచ్చింది పాపం. భక్తి విడిచిన వారి మార్గములు వానికే రక్షణలు. అక్కడ గొప్ప కరువు వచ్చింది. తర్వాత చూడండి, వాడు ఇబ్బంది పడసాగి ఇబ్బంది పడుతున్నాడు, అన్ని ఆర్థిక విషయాలకు ఇబ్బంది పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బంది వాడు బహుగా ఇబ్బంది పడుతున్నాడు. చూడండి, అతను పందుల మేపుటకు తన పాములోనికి వాడిని పంపాను. పందుల మేపే స్థాయికి యూదులు పందులు మేపరు. క్రైస్తవులు వాడి కళ్యాణాలు కానీ వాడి మాంసాన్ని కానీ తినరు, తెలిసిందే కదా. కాబట్టి వాడు పందులు మేపే స్థాయికి వెళ్ళిపోయాడు. పందుల తినే పొట్టుతో తన కడుపు నింపుకోవటానికి అవి తినే ఆహారం తినడానికి ప్రయత్నం చేశాడు. ధనియాల గింజలు లాంటి గింజలు ఉంటాయట, ఆ దేశంలో వాటిని పెట్టారట పందులు బలవాలండి. వాటితో తినటానికి ఆకలి తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నాడంటే ఎంత దిగజారిపోయాడు ఒకసారి ఆలోచించాడు. ఎంత దిగజారిపోయాడు ఆలోచించాడు. క్రైస్తవులు అక్కడ ఉండొచ్చా? క్రైస్తవులు అలాంటి స్థలానికి వెళ్ళొచ్చా? గమనించండి, క్రైస్తవులు అలాంటి స్థలానికి వెళ్ళొచ్చా? దేవుని మొక్కపెట్టే స్థలాలకు వెళ్ళొచ్చా? లేవు. కేవలం ఆహారం కోసం అలా చేయొచ్చా? ఆహారం కోసం వెళ్ళేది మాట అర్థమలేదు. ఒకసారి తాడేపల్లి లైన్లో ఇక్కడ ఫ్లెక్సీ పెట్టారు. ఏమిటంటే లుంగిల ఫంక్షన్ జరుగుతుంది. వాణిల ఫంక్షన్ విన్నా, ఏ ఫంక్షన్ అంటే దైవజనులు వచ్చి వాణిల ఫంక్షన్లను నడిపిస్తారు. ఏ ఫంక్షన్ ఇది? వాణిల ఫంక్షన్ అండి, లుంగిల ఫంక్షన్ అండి. ఆడపిల్లకేమో వాణిల ఫంక్షన్, మగపిల్లకేంటి ఇలాంటి మనం చేయొచ్చా? దీనికి ఒక భక్తి మేపేస్తున్నారు అనమాట. ఇది ఇలాగ నాలుగు చిన్న పెడతారని నూతన వస్త్ర అలంకరణ చేయొచ్చా? నిత్యమైన పనులు చేయకూడదు. ఆలోచించారు పిల్లల, నిత్యమైన పనులు చేయకూడదు. సెయింట్ అగస్టిన్ అనే ఒక దైవజనుడు, అతడు చాలా అత్యంత బ్రతికేవాడు, అయోగ్యంగా బ్రతికేవాడు. అతని కోసం తల్లి ఏడ్చి ప్రార్థన చేసింది. ఎంత ప్రార్థన చేసినా అతడు తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయి అపత్ర బ్రతుకుతూ ఒక చిన్న వయసులోనే ఒక స్త్రీ దగ్గర ఉండిపోతున్నాడు. తల్లి ప్రార్థన చేస్తా ఉంది, దేవుని కాక మీద చిన్న ఆరాధన జరుగుతామంటే ఆ లోపల నడిపించాడు. దేవుడు సేవలు వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత నేల మీద పడి దుర్లాడుతూ వచ్చాడు, ప్రభు అని పాపిని అని. గమనించండి, అతడు ప్రభులో రాకటమట. అగస్త్యులు వస్తూ ఉంటే ఆడపిల్లలు భయం వేసి తలుపులు వేసుకునే వాళ్ళట. అంత నీచుడు. వాక్యం ఉన్న తర్వాత అతను ఎంత మార్పు చెందాడంటే అదే దారి వెళుతున్నాడు. అతనితో సంబంధం ఉన్న పాపం సమయం కేక వేసింది. అతను ఆమెకి ఇచ్చే సమాధానం అంటే, ఆమె కేకేస్తుంది, నేనే దాని మర్చిపోయావు కానీ అన్నప్పుడు చెప్తున్నాడు కదా, ఓ స్త్రీ, నీవు ఆమె అయితే ఆమె కావచ్చు, బట్ ఐఎమ్ నాట్ హీ, నేను అతను మాత్రం కాదు. నూతన అగస్త్యుని చెప్పాడు అనమాట. ఆశ్చర్యపోయింది, ఏంటి మార్పు? దేవుని యొక్క వాక్యము అతను ప్రవేశించింది అనమాట. అతను రోమపత్రిక చదువుతూ ఉన్నాడు. ఈ రోమపత్రిక చదువుతున్నప్పుడు ఈ వాక్యం అతను బాగా దిద్దింది. చూడండి, రోమపత్రిక 13:13 ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యం అతను గొప్ప క్రియ చేయడం జరిగింది. చూడండి, ఏ వాక్యం అది? ఆటపాట్లైనను చెప్పు, కామ విలాసమైనను లేకయు కలహమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకోనండి. కామ విలాసం మానేసేయండి, కోపం చేష్టం మానేసేయండి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు అతను హృదయం బాగా దద్దబడింది. అతను కదా, రోమపత్రిక చదువుతున్నప్పుడు నా కనులు తెరవబడింది అంటే కొన్ని చూడండి, మన సంఘం అలాంటిదని కాదు, కానీ కొన్ని సంఘాలు నిలబడి ఆరాధన
కళ్ళతో కూడా మాట కాదు ఇది, భక్తులతో కూడా మాట కాదు ఇది, భోగం చేస్తే కాదు ఇది. అంటే ఒకసారి నేను 18-20 సంవత్సరాల ప్రాంతంలో ఒకసారి పెట్టుకోవడానికి వెళ్తే భోజనం పెట్టినప్పుడు అది తీసుకుంటారు భాషలో కోరయ్య అన్నాడు. అది భోగిన మాట మాట్లాడకూడదు కదా, మనం ఎక్కడో రూల్స్లో మాట్లాడకూడదు కదా. ఈ మాట జీవితాన్ని వెలిగించింది. ఈ మాట ద్వారా అది ఎంతో దిద్దుకున్నట్టుగా అది చెప్పాడు. వీళ్ళరా దేవునికి వారితో కాలమైంది. దేవుడు పెట్టగొట్టవలసిన వాడు, వారసుగొట్టవలసిన వాడు, కుటుంబం అనేక మందితో అతడు పని చేయించవలసిన వాడు దిగసారిపోయి పొందులు తినే పొట్టు కోసం ఆశపడుతుంటే అవి తిన్నవట్లా అవి కూడా అతనికి అందుబాటులో అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి నుంచి వేరైపోవటం వల్ల నేను దుర్వ్యాపారం ఆస్తంతా పాడు చేసుకున్నాను. తర్వాత తండ్రి దూరం అయిపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నాను. తండ్రి దూరం వేరైపోవటం వల్ల నా ఆరోగ్యం పాడు చేసుకున్నాను. ఆకలిలో చచ్చిపోతున్నాను. అర్థమవుతుందా? ఇబ్బంది పడినప్పుడైనా నీకు ఎవరు రావాలి? అర్థమవుతుందా? నీకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు మనకి ఎవరో చెప్పండి. ఇబ్బందులనైనా ఎవరో రావాలి. ఎవరో లేని అమ్మాయి అంటే సవరం వేసుకోవడం కూడా కలగదన్న. 20 ఏళ్ళ తక్కువ కూడా రాలే. అమ్మాయి అంతా తీసుకెడతామా ఏమొస్తుందా? ఎవరో లేని అమ్మాయి అంట సవరం వేసుకోవడం కూడా కలగదు. ఇబ్బంది వచ్చినటువంటి ఏం తెలియాలంటే ఎవరో రావాలి. వీళ్ళరా అతడు పశ్చాత్తాపడి తండ్రి గుర్తొచ్చుకున్నాడు. నేను తండ్రి విడిచిపెట్టడం వల్ల, తండ్రికి వేరైపోవటం వల్ల ఫలించాల్సి నేను, మందిరంలో ఫలించాల్సి నేను, ఇంటిలో ఫలించాల్సి నేను, నా బ్రతికలా అయిపోయిందని ఇప్పుడు ఏడుస్తున్నటువంటి 17 వచ్చిన 15 అయితే బుద్ధి వచ్చినప్పుడు అంటే అంత క్రితం అది లేదనమాట. ఏం లేదు? బుద్ధి లేదనమాట. వచ్చినప్పుడు నా తండ్రి ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకానికి విరోధముగాను నీవు తన పాపము చేసినని నీ కుమారుడు పిలుచుకోవడం యోగ్యుని కాను, నీ కూలోడు ఒకటిగా పెట్టుకోమని చెప్పని అనుకున్నాడు. అనుకున్నాడు. మంచి ఫీలింగ్ అది మనసు మాత్రం అంటే. ఆ మంచి మనసుతో వెళితే తండ్రి గమనించాడు. ఏ ఉద్దేశంతో వస్తున్నాడు గమనించాడు. తన కొడుకు దగ్గర ఓపిక లేదు, తోట వస్తున్నాడు. తండ్రి కొడుకు ఎదురుగా వెళ్ళి మేడపడి ముద్దు పెట్టుకుని ఏం చేస్తున్నాడు. పాపం నోడు తొప్పుకోపోయినా మనసులో ఆత్మకారం జరిగింది కాబట్టి అప్పుడు ధైర్యం చేసుకుని కుమారుడు అంటున్నాడు. అప్పుడు ఆ కుమారుడు తండ్రితో, నేను పరలోకమున విరోధముగాను నీవు తను పాపం చేసి తిని నీ కుమారుడు అనిపించుకుని యోగ్యుని కాను అని ఒప్పుకున్నాడు. వెంటనే తండ్రి ఏమని తెలుసా? చూడండి, గమనించండి. తన కుమారునికి చెప్పులు లేవు, కుమారుడికి వస్త్రాలు లేవు. అవునండి. అంటే ఆనాడు దాసులకు చెప్పులు ఉండవట, యూదులలో యజమానులకు చెప్పులు ఉంటాయి అంట. అంటే ఇతని దగ్గర ఏం చెప్పులు లేవంటే దాసులుగా చూడలేకపోయాడు తండ్రి. వెంటనే ఇతను స్నానం చేయించి, స్నానం చేయలేడా? చూడండి, దేవుని సేవకులు వాక్యం చెప్పడం ద్వారా మీ బలహీనతని గుర్తు చేయడం ద్వారా మీకు స్నానం చేయించినట్టు అదనమాట. మీ పాపాలను ఒప్పుకోవడం అనమాట అది. కాబట్టి అతను స్నానం చేయించారు, వస్త్రాలు తెప్పి కట్టించారు, అతనికి ఉంగరం పెట్టారు. ఉంగరం దేని గుర్తు? అధికారాన్ని గుర్తు అనమాట. దేవుని దగ్గరకు దేవుని నుంచి దూరం అయిపోవటం వల్ల అధికారం కోల్పోయాడు. తండ్రి దూరం వెళ్ళిపోవటం వల్ల చెప్పులు అంటే సమాధానం కోల్పోయాడు. తండ్రి నుంచి దూరం వెళ్ళిపోవటం వల్ల అతడు కుమార్తెను పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తండ్రి యొక్కకు రావటం వల్ల ఎన్ని లభ్యమైనవి అంటే, ప్రశస్త వస్త్రాన్ని తెచ్చి మీరు కట్టండి, చేతి ఉంగరాన్ని పెట్టండి, పాదలో చెప్పులు తొలగించండి, రోగిన దూడను తెచ్చి వదిలించండి, మనం తిని సంతోషపడదాం. ఆలోచిస్తున్నారు ఎంత పండగ వాతావరణం. ఒక మనిషి మార్పు చెందితే, ఒక మనిషి రక్షణ పొందితే పరలోకం అంతా కూడా సంతోషపడుతుందని అర్థం అన్నమాట. కనుక ఇక్కడ వేరైపోవటం వల్ల దరిద్రాన్ని అనుభవించాడు, వేరైపోవటం వల్ల నష్టాన్ని అనుభవించాడు. చివరి మాట ముగిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయం 6:66. యోహాను సువార్త 6:66. ఈ మాట ముందు మాట చెప్పనివ్వండి. అక్కడి నుండి ఆ శిష్యులలో అనేకులు వెనుక తీసి యేసు ప్రభు సేవ చేస్తున్నప్పుడు మొదట్లో 70 మంది శిష్యులు ఉండేవాళ్ళంట. ఎంతమంది? మొదట్లో 70 మంది. కానీ యేసు ప్రభు చెప్తున్నటువంటి బోధ విని ఆత్మ జీవిస్తా ఉన్నది. శరీరం కేవలం నిష్ప్రయోజనం చెప్పినప్పుడు ఆయన చెప్పే ఆత్మ సంబంధమైన బోధ విని వాళ్ళకి ఎక్కక, వాళ్ళకి గ్రహింపగాక అనేక మంది వెనక తీశారు. అనేక మంది వెనక తీసి లోకంలో కలిసిపోయారు.
బాగా గమనించండి. అనేక మంది ప్రభువును బాధ అర్థం కాక వెనక తీసి లోకంలో కలిసిపోయారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు కదా 67 వచనం, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అడిగి, మీరు కూడా నడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నారా అన్నాడు. పేతురు అంటున్నాడు, ప్రభువా ఎవరి యొద్దకు వెళ్ళదము, నీవే నిత్య జీవపు మాటలు గలవు, నీవే దేవుని పరిశుద్ధుడవు, ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు? నీ దగ్గర జీవం ఉంది, నీ దగ్గర పరిశుద్ధత ఉంది, లోకంలో లేవు కదా నాయన. అర్థమైంది, లోకంలోకి వెళితే రెండుండవు, నిత్య జీవం ఉండదు, తర్వాత అక్కడ మనకు పరిశుద్ధత ఉండదు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారా అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు? విడిచిపెట్టలేకపోతున్నాడు. ప్రభు అన్నాడు కదా, మీరు ఎంతని ఏర్పాటు చేసుకున్నారు, కానీ మీలో ఒకడు సాతాను అతను విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోతాడు. యోధాను దీన్ని విడిచిపెట్టి అందరూ కూడా పస్తావింది వాళ్ళు భుజిస్తున్నప్పుడు అది అవ్వగానే అక్కడి నుంచి వీళ్ళు ఎక్కడ కలిశాడు? ఏసైను బాధ పెట్టి వాటితో కలిశాడు. అందరూ ప్రభు చెప్పాడు, నాతో పాటు ఈ రొట్టె తీసుకునేటువంటి వాడు ఒకరిని అప్పగిస్తాడంటే అందరూ బాధపడి నేనా ప్రభు అలా చేస్తాను ప్రభు అంటే అంటున్నాడు కదా. నేను మాత్రం బాధ కూడా యేసు ప్రభువు అతనికి ఎలా ఉందంటే బోధకుడు కాదు వస్తాడు. నీకు తెలియదా యోధా అని చెప్పాడు. మానసిక దూరం అయిపోతావా యోధా, నడిచిపెట్టి వెళ్ళిపోతావా యోధా, నువ్వు నరకాలు పాత్రలు అవుతావు యోధా అనే భావంతో ప్రభు చెప్పినప్పుడు అంత బాధ విన్నా, అంత నలగొట్టబడ్డా అతడు అందరూ ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇతడు దేవుని విడిచి శాస్త్రులతో ప్రధానులతో అతడు వ్యవహారం చేసి 30 రూపాయలు అమ్మేశాడు. ఒక బానిస ఖరీదుకు అతను అమ్మేశాడు. పిల్లగా మన క్రైస్తవులు దేవుని పిల్లలు దేన్ని ఆశించి మనము క్రైస్తవులు కాలం చెప్పుకున్నాం ఒకసారి ఆలోచించేయండి. అదవుతుందా? మనం దేవుడు నిలబడగలుగుతున్నామా? జనాభా లెక్కకు వచ్చారన్నమాట. అందరితో పాటు మన ఇంటికి కూడా వచ్చారు. నేను పేరేంటమ్మా పలాని, ఏమరేమంటారమ్మా? మా పాస్టర్ ఊరుకోరండి, క్రైస్తవ పాస్టర్ రాయండి, అక్కడ సంవత్సరం ఏమా ఇదో మీకు అలా రాయండి, నాకు మాత్రం అది వేసేదాన్ని. అర్థమవుతుందా? దేని బట్టి లోపలికి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? దేని ఆశించి వెళ్ళిపోవాలనుకుంటున్నావు? వీళ్ళరా ప్రభు చెప్పాడు కదా, నాకు వేరుగా ఉంటే మీరేం చేయలేదు. యోధా జీవితం స్పాయిల్ అయిపోయింది, తర్వాత దేమ జీవితము స్పాయిల్ అయిపోయింది, తప్పిపోయిన కుమారు జీవితము నష్టమైపోయింది. తప్పు తెలుసుకున్నాడు కాబట్టి దీవించబడ్డాడు, కానీ లేకపోతే అంతటితో అర్థాంతం అయిపోయేవాడు. ఇక్కడ యేసయ్యను అమ్ముకొని దొరవైపోయిన యోధా ఎలా చనిపోయాడు? పొట్ట పగిలి వేగులు బయటకు చచ్చిపోయాడు. నన్ను క్షమించడం అనలేకపోయాడు. మనము ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేస్తామో మనం ఏమైపోతామంటే మనము మహిమను పోగొట్టుకోండి. సంస్కృత బలవంతుడు ఒక గాడిద దబడతో 1000 మందిని చెప్పేటువంటి వాడు ఏమయ్యాడు చెప్పండి? పాపం వల్ల మహిమను పోగొట్టుకున్నాడు, సామాన్యుడు అయిపోయాడు, నాశీనతను పోగొట్టుకున్నాడు. బాప్తిస్మం ఏమనుకుంటున్నాం? లోకంలో పాతి పెట్టబడ్డాం, యేసయ్య కొరకు మనం జీవిస్తున్నాం. మనం అభిషేకం పోగొట్టుకోకూడదు కదా, నువ్వు దేవుడి కోసం పోగొట్టుకోకూడదు కదా. నా దగ్గరకు వచ్చి గంటన్నర మాట్లాడేవాడు, నువ్వు అది చేస్తామండి, ఇది ఇస్తామండి, అది ఇస్తామండి, ఈ పనులు చదివిస్తామండి, ఈ సహాయం చేస్తామండి, అది చేస్తామండి అని చెప్పారు. ఎందుకు ఏం చేయమంటామని శనివారం పెట్టాలి అంటానండి. ఆదివారం శని పెట్టాలంట, శనివారం పెట్టాలి. ఇంకేం చేస్తామండి, ఇంకేం చేస్తారంటే అప్పుడు చూసుకుంటామంటే ఇప్పుడు చేస్తామండి. ఇదిగో ఇప్పుడు గంట చెప్పి నాకు చెప్తారు, దయచేసి వెళ్ళిపోడండి కాసా ఈ మంత్రం లేదట. అప్పుడు అంటే అద్భుత స్థాయికి చెప్పేస్తానండి, ఎంత మీకు సాధన మీ మీద ఆధారపడేవాడు చేస్తాను, మీ సేవ ఇస్తాను. అప్పుడు ఆయన పక్కన నాకు నచ్చలా. అతనికి ఆధారం లేకుండా పోయింది. చెప్పేది దేవుని మీద నిలబడడం, ఆయన భర్తిస్తాడు. ఆయన విలువడు ఎడబాయి ఎంతవరకు ముదిరి వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయన, సంక పెట్టుకునేవాడు ఆయన. చూడండి, బాల్యంలో గుర్తొస్తాం కాబట్టి ఎత్తుకుంటారు, వృద్ధాప్యం మనం ఎత్తుకుంటారా? అది ఎత్తుమా? ప్రభు కదా, ముదిరి వచ్చే వరకు ఎత్తుకునే వాడిని నేనే. ప్రభు మాట్లాడతాడు. నేను ఫస్ట్ డిగ్రీ చదువుతున్నప్పుడు మామిడి తోటకు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రభు ప్రతి పాపను ఒప్పుకుంటున్నాను, నాకు రక్షణ వాగ్దానం కావాలి చేస్తున్నప్పుడు ఆ రోజంతా చేశాను. అలా చేస్తూ ఉన్నప్పుడు ప్రభు చూపించాడు, నా కుమారుడా నేడు నిన్ను కని ఉన్నాను అని గోడ మీద కనపడాడు. అలా కాదు ప్రభు, నాకు వాక్యంతో మాట్లాడున్నప్పుడు నా ప్రభు అంటే
2 కొరింథీ 7 అధ్యాయము 9వ వచనం చదవమని చెప్పాడు. పైగా వచ్చారు, అధ్యక్షులు వచ్చారు, నాకు మాట్లాడుతున్నాడు. నాకు డౌట్ వచ్చి అడిగాను, అయ్యా 2 కొరింథీ 7 అధ్యాయం 9వ వచనమా అన్నాను. అవును బాబు, 2 కొరింథీ 7:9 ఎక్కడ వచ్చాడండి? మీరు దుఃఖపడితే సంతోషించలేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందిద్దరని సంతోషిస్తూ ఉన్నారు. ఆ పాస్టర్ గారు కలిపి చెప్పాడేమని ప్రభుని అడిగాడు, ప్రభా ఇది నిజంగా చెప్పావా లేకపోతే కలిపాడా అంటే ప్రభు చెప్పాడు, నేను అతను మాట్లాడాను అని. ఇలా దుఃఖపట్టుకోవడం కాదు, వాక్యంలో చాలా తెగలు చేస్తారు, కానీ మళ్ళీ ఆ పాపం పొందుతుంటారు. నేను చెప్పేది ఏమంటే, దుఃఖపడిన మీరు మారు మనసు పొందు. దుఃఖపడిన ఏం చేయాలండి? మనసు పొందు. ప్రభు విడిచిపెట్టేవాడు కాదమ్మా, ఆయన వీరుగా ఉండి మనం ఏమీ చేయాలి, ఆయన ఉంటే వల్లనే అదవుతుంది. ఒకసారి చూడండి, అపొస్తలుల కార్యాలు 4:12. ఆనాడు యేసు ప్రభు నామమును బోధిస్తామంటే కొడుతున్నారు, దూషిస్తున్నారు, బయటకు వెళ్ళగొట్టేస్తారు. ఆ పరిస్థితుల్లో కూడా ఎంత ధైర్యంగా బోధిస్తారు. 4:12 మరి ఎవరి వల్ల రక్షణ కలగదు, ఈ నామమున రక్షణ పొందవలను గాని ఆకాశం కింద ఏ ముసలిలో ఇవ్వబడిన మరి ఏ నామమున అని బోధిస్తున్నారు వీళ్ళు. ఏంట ధైర్యం చూడండి. 13 వారు పేతురు యోహాను ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడి చెప్పండి, యేసుతో కూడా ఉన్నవాడు కనుక ధైర్యం మాట్లాడుతున్నారు. కనుక ఆయన వేరుగా జీవించవద్దు, ఆయనతో ఉండండి. ఎంగవ కట్ట గుడ్డ వాసన పోదు కదా, పూలం కూడా ఎక్కుంటే వాసన రాదు కదా, విడిసామంటే ఏ వాసన చెప్పండి? ఎంగవ కట్ట గుడ్డ వాసన పోదు కదా. దేవుని యొక్క సహవాసం కలిగి, దేవుని యొక్క ఆత్మను కలిగి ఈ లోకంలో ఎలా ఉండాలంటే మన పరిమళ వాసనగా ఉండాలి. క్రీస్తు మనం ప్రేమించి పరిమళ వాసనగా మన ముందుటకు ఆయన మన కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. మన ఎలా బ్రతకాలని? పరిమళ వాసనగా ఉండాలి. కనుక ఆయన వేరుగా జీవించదు, ఆయనకు అనుకూలంగా జీవిద్దాం, దగ్గరగా జీవిద్దాం. ప్రభు చెప్పిన, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు దానిలో తీగ వేరైపోతే వెళ్ళిపోతారు కదా, కలిసి ఉండండి, ఫలిస్తారు. చెట్టుతో కలిసి ఉంటే వద్దంటే చెట్టులో ఉన్న సారమంతా తీకొస్తుంది, చెట్టు యొక్క లక్షణాలన్నీ కూడా తీకొస్తాయి. యేసయ్యతో కలిసి ఉంటే ఆయనలో ఉన్న శక్తి సామర్థ్యం మనకు వస్తుంది, ఆయనలో లక్షణాంశాలు మనకు వస్తాయి. మనము కూడా ఏం చేస్తాం? ఆయనలాగా బ్రతుకుతాం. అంటే చిన్న క్రైస్తవులు, గుల్లి క్రైస్తవులుగా ఉంటాం. ఎంతమందిలో ఉన్న తల్లిదండ్రుల లక్షణాలు బిడ్డలు కనపడతాయి. సెక్రటరీ గారు పిల్లలు ఏమన్నా అడగాలి, మనం చూడగానే టైగర్ కానీ అమ్మగారు వాళ్ళు ఎలాగా ఆ పోలికలు ఉంటాయో, యేసయ్యతో మనము మన లక్షణాంశాలు ఎలా ఉండాలి? ఆయన బిడ్డలు మనలో ఆయన లక్షణాలు అనుకోండి, ఆయన సహనం అనుకోండి. నేను ఒకసారి వెళ్తే క్రైస్తవులు మీరు అని అడుగుతుంటే డబ్బా వాళ్ళకి అక్కడ వెళ్ళి కొంతమంది చింపే అక్కడ పడంతే ఆ మాటలు పట్టించుకోరు. అబ్బా ఇది లోక సంబంధం తెలియన్నాడు. దేవుడు పిల్లల్లాగా బ్రతకండి, యేసులాగా బ్రతకండి, ఆయన దగ్గరగా జీవించండి. దేవుడు మన సహాయం చేయనుగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులకు మా తండ్రి, మహోన్నతుడు మా ప్రభువా, నీ సేవకుల ద్వారా నడిపించబడుతున్నాను. ఈ కోరికలు బట్టి నీకు పొందనము. విన్న వాక్య ప్రకారంగా నేను జీవించడానికి, విన్న వాక్య ప్రకారంగా నేను జీవించడానికి, బోధించిన వాక్య ప్రకారంగా నేను జీవించడానికి సహాయం చేయను. ఏ బోధ చేశానో ఆ బోధ ప్రకారం నేను, ఏ వాక్యం విన్నారో ఆ వాక్య ప్రకారం బిడ్డలు జీవించాలి ఆయన. ఎందుకనగా ద్రాక్ష వలె వీరుగా కలిసి ఉంటే తీగల్లో మేము ఎండిపోం, కానీ మేము బహుగా ఫలిస్తాం ప్రభు. తండ్రి, నీకు వేరు కాబట్టి మేము ఏమి చేయలేము ప్రభు. నీకు వేరే వారి జీవితంలో పరిశీలించుకున్నాం తండ్రి. ఆనాడు తండ్రి రూతు యొక్క భర్త నయోమి ఈ యేసుదేవు నుంచి ప్రభా దూరం దేశం వెళ్ళిపోవటం వల్ల భర్తను పోగొట్టుకుంది, ఇద్దరు మగబిడ్డలను పోగొట్టుకుంది. తప్పు తెలుసుకొని మరలా సరిగ్గా రాగలిగింది ప్రభు. మీరు దూరంగా ఉండి నిండిపోతాము, మీరు దూరంగా నష్టపోతాము, మీరు దూరంగా జీవిస్తే వారి జీవితాల పొందులను పొట్టుగతులు వెళ్ళిపోతాము. మీకు దూరంగా జీవిస్తే ప్రభు నెమ్మది ఉండదు నాయన. కాబట్టి నీకు అనుకూలంగా జీవించి, నీకు ఇష్టలుగా జీవించి, నీ కొరకు బ్రతుకుటానికి సహాయం చేయండి. నీ రక్తంలో కడుగు నాయన, మీ ఆత్మ నింపు నాయన. మాకు ఒకే ఒక జీవితాన్ని మా కొరకు కాకుండా మా కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసయ్య కొరకు జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి. ఈ సేవను దీవించండి, ఈ సేవను అభివృద్ధి చేయండి. మీ చిత్తమైతే, మీరు ఆగ్రహ ఆలస్యమైతే మరో తరుణములో మీరు కలుసుకోవడానికి వీలు కావచ్చు నాయన. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.
ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు ఆ, తండ్రి మనకి తండ్రి మనకి ఇచ్చి ప్రేమ అనుగ్రహించును. చూడుడి. చూస్తున్నాము చూడలేదా? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎత్తి ప్రేమను అనుగ్రహించును. చూడు మనము హల్లెలూయా. మనము దేవుని పిల్లలమే. ఎందుకని? ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు. ఈ హేతువు చేత దేవుని పిల్లల యొక్క పనులు వేరుగా ఉంటాయి. అవునా కదా? దేవుని పిల్లలు పాట పాడటానికి సిగ్గుపడరు, వాక్యం చదవడానికి సిగ్గుపడరు, ప్రార్థన చేయడానికి సిగ్గుపడరు, దేవునికి కాలు గీయడానికి సిగ్గుపడరు, కష్టార్జితాన్ని ఖర్చు పెట్టడానికి వెనకాడరు. అది దేవుని పిల్లలు. వీటి కృపను దేవుడు ఎలా అనుగ్రహించాడో చూడండి. ఎంత చక్కని వాక్యాలు. 4వ రోజు గడిచిందన్నట్టుగా కూడా నాకు గుర్తులేదు. 4 రోజులు అయిపోయింది. ఇక చివరికి ఒక్కరోజే ఉంది మన దగ్గర. దేవుని పిల్లలు ఎలా ఉంటారు అంటే, ఎలా గమనిస్తూ ఉంటారంటే, దేవుని వాక్యములో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి సమయం తెలియదు. కొంతమందికి ప్రార్థనకు రాగానే సమయం బాగా గుర్తుకొస్తూ ఉంటుంది. ఇంటికాడ ఎంతసేపు అయినా ఉంటారు, కానీ గుళ్ళోకి రాగానే కౌంట్ నెంబర్ 1 స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 ఇంకా ఎంతసేపు చెప్తారా, ఇంకా ఎంతసేపు చెప్తారా అంటే ఏంటి? ప్రార్థనలోనే టైం వస్తుంది. వాళ్ళు దేవుని చేతున్నారు కాదు, కానీ మనమైతే ఎవరు? దేవుని పిల్లలు. అందువల్ల ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు. ఎందరు రేగులు పడవలకి పని పడలేదు. ఆ ఒక్కళ్ళ ప్యాంట్ పన్ను వేసుకుని ఆ కూర్చొని ఎంత 1,000 మంది కాకుండా ఇలాంటి మీటింగ్ ఏంటి, మనుషుల కంటే ఎక్కువ లైట్లు వేశారు అనుకుంటారు.
చేత వాయిద్యాలు వేస్తున్న సంగీబాబుని మణిబాబుని కూడా దీవించండి అయ్యా అఖిలానందరూ మీరు దీవించండి ఆ సంఘ పెద్దలను బలపరచండి సైనికులు బలపరచండి సంఘ పరిచారకుల్ని బలపరచండి మధ్యన నారాయణరావు గారు కూడా వచ్చారు ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి మధ్యగా 40 నక్షత్రం గారిని జ్ఞాపకం చేసుకోండి ఆత్మ గారిని జ్ఞాపకం చేసుకోండి ఒక నూతనమైన శక్తిని దయచి అక్కడ కనిపించకపోయినా ప్రభా చేసిన ఎంతో చక్కని పాట పాడారు ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవదాసులు ఆయన గుడి పాండిత్యంతో క్రమంగా సమయానికి వచ్చారు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఆయన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలుగా నిలబడేటట్టుగా నాయన పిల్లలుగా నిలబడేటట్టుగా నాయన పడిపోకుండా సహాయం చేయండి మీరేమో అతిశయం నాయన మీరేమో ఆధారం ప్రభా మీరే మాకు తోడు నాయన మీ స్నేహమే బదులుపడేటట్టుగా సహాయం చేయండి వచ్చిన ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి జన్మదినాన్ని జరుపుకుంటున్న బిడ్డ విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాను ఆయన ఈ బిడ్డలైనా మీరు సహాయం చేయండి మరొక సంవత్సరాన్ని బిడ్డకు దయాకిరంగా దయచేయండి కేక్ కట్ చేస్తున్నాడు మీరు సహాయం చేయండి అనేక మంది కేకులు పంచవేయడానికి కూడా సహాయం చేయండి సహాయాన్ని నజరేయుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైయుడుగాక ఆమేన్ ఆరాధన క్షేమంగా నడిపించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం కుమారుడైన యేసుకు స్తోత్రం చెల్లిద్దాం పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం